ఒక క్లారిటీ ఉంటుంది నాకు కూడా, లైక్ వాట్ ఈస్ వాట్. సో ఫస్ట్ అంటే మీ అంతటా మీరు చెప్తారా, లేకపోతే లైక్ ఒక్కొక్క పేరు పిలవమంటారా నన్ను? ఏది బెటర్ అంటారు? మీరు పిలవండి. యా యా డన్. సో ఫస్ట్ విల్ గో విత్ అంజీ బ్రో. మీరు చెప్పండి ఒకసారి. అంటే ఆల్ఫాబెట్ సిరీస్లా వస్తాను నేను, సో డోంట్ టేక్ మీ రాంగ్. హలో. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. చెప్పండి. నా పేరు వచ్చేసి జీ, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ. యా హెల్త్ ఇష్యూస్ అని అంత ఏం లేవు. ఓకే నా వెయిట్ వచ్చేసి ఒక అరౌండ్ 80 kgs ఉంటుండే. ఓకే మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి నేను కూడా ఫాలో అయినా. ఓకే థ్యాంక్ యూ. అప్పటి నుంచి అరౌండ్ ఒక 4 to 5 kgs తగ్గాను. స్కిన్ గ్లోనెస్ కానీ, కొంచెం బాడీ మొత్తం వెయిట్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే కొంచెం బాడీ ఈజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. హెల్త్ ఇష్యూస్ అనేది ఏం లేవు. అంటే కొంచెం నేను చేసే జాబ్ ఏంటంటే కూర్చొని చేసుకునే జాబ్ కాబట్టి ఎక్సర్సైజ్ అట్లాంటివి కొంచెం వీలు కాదని అట్లా. గాట్ ఇట్. ఓకే అండి, ఫైన్ నైస్. అండ్ 4 kgs అంటే కూడా లైక్ అంత ఆల్మోస్ట్ 1 month అవుతుందా మీరు చేయబట్టి? ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 1.5 month దాకా అవుతుంది అనుకుంటున్నా. ఓకే డన్. యా సో 4 kgs అంటే నైస్ ఇంప్రూవ్మెంట్. అంటే కొంచెం ఈ 1.5 month లో నేను 30+ hours 2 times చేశాను. వావ్ నైస్. 24 hours దాదాపు ఒక 3 రోజులు చేశాను. సూపర్. అది ఆ యాప్ కూడా ఉంది, ట్రాక్ చేసుకుంటున్నారా కంపానియన్ అని? ఈ మధ్యలో చేస్తున్నాను. యా ఎందుకు అంటున్నా అంటే యాప్ అనేది ఇప్పుడు మన మైండ్కి ఏంటంటే విజువల్గా ఏదైతే ట్రాక్ చేసుకుంటాం కదా, ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటే మోటివేషన్ ఎక్కువ వస్తుంది. నేను చేసిన అని చెప్పి. ఇప్పుడు మనం ఒక 24 hours చేసినాం అనుకోండి, నార్మల్గా ఏంటంటే మైండ్ అంత గుర్తుపెట్టుకోదు అది. ఇప్పుడు ఏదైనా బిజీ స్కెడ్యూల్ వల్ల మనం ఒక్కొక్కసారి కూడా ఫాస్టింగ్ చేస్తాం, ఏదైనా ట్రావెలింగ్ వల్ల కానీ దేనివల్ల. బట్ ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉందనుకోండి, దాంట్లో ఎగ్జాక్ట్ డేట్ ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేసామని ఉంటుంది, ఒక రికార్డ్ ఉంటుంది బేసిక్గా. సో అది హెల్ప్ అవుతుంది మీకు బాగా. సో అంటే మీరు కంఫర్టబుల్ ఉంటే తీసుకోండి. అది ఎంత 700 సంథింగ్ ఎంత ఉంది ఇయర్కి, బట్ అది వర్త్ ఇట్. తీసుకోండి అది ఒకవేళ ఉంటాయి. యా నైస్. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ అంజీ బ్రో. అండ్ నెక్స్ట్ అనుష గారు. హాయ్ అందరికి. హాయ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. నా లైఫ్ ప్రొఫెషనల్ వల్ల నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఓకే 2 months బ్యాక్ నుండి 10K స్టెప్స్ చేయడము అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడంతో 4 kgs లూజ్ అయ్యాను. ఓకే. బట్ షుగర్ క్రేవింగ్స్ అనేది ఆబ్వియస్లీ అండ్ డయాబెటిక్ అనేది లైక్ H1 అది 6.8 ఉంది. ఓకే అంటే మెడికేషన్ యూజ్ చేయట్లేదు, మెట్ఫార్మిన్ ఇచ్చారు. బట్ అది అడిక్ట్ అయిపోతానేమో, నా అంతలో నేను చేసుకుందాంలే నా డైట్తో అని చెప్పి యూజ్ చేయట్లేదు. గాట్ ఇట్. అంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు ఆల్మోస్ట్ లైక్ మీది. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు మీది లైక్ ఎట్లా వర్కింగ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, కాకపోతే నా షిఫ్ట్ వచ్చేసి ఈవినింగ్ 4 to 2 o'clock నైట్. ఓకే అంటే లైక్ గాట్ ఇట్. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు, బట్ ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు అన్నారు కదా లాస్ట్ ఒక అంటే చేస్తున్నారు ఎవ్రీథింగ్, హౌ యూ ఫీలింగ్? 4 kgs 84 ఉండే, 4 kgs 78 వరకు వచ్చింది. ఓకే. మళ్ళీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేక షుగర్ క్రేవింగ్స్ అని 80కి వచ్చి ఆగింది. డన్. ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు క్రేవింగ్స్ కన్సిస్టెన్సీ అనే దాని గురించి అంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. ఒకసారి మనం స్టార్ట్ చేసాక చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరం ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యేది అక్కడనే. ఎందుకంటే కొన్ని డ్యూ టు లైక్ నార్మల్గా ఏంటంటే మనకి సిచ్యువేషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి. కొన్ని ఏదన్నా గ్యాదరింగ్స్ వెళ్ళినా లేకపోతే అంటే ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి దాని గురించి అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను నేను లాస్ట్కి. షూర్ అండి. లైక్ మెయిన్గా జాయినింగ్ గ్రూప్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఒక ట్రాక్లో వెళ్తుంది. అందరితో పాటు చేస్తే చలో వాళ్ళని చూసి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కూడా ఎందుకంటే ఇప్పుడు మండే అని చెప్పి ఒక డేట్ ఎందుకు ఫిక్స్ చేశానంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నార్మల్గా ఒక 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, అందరం కలిసి జిమ్కి వెళ్తుంటే ఇప్పుడు ఒకరికి ఇంట్రెస్ట్ లేకున్నా ఇంకొక ఇద్దరు ప్రొవోక్ చేస్తారు, అరే వెళ్దాం ఏముందని చెప్పి. అప్పుడు మనకు కూడా తెలియకుండా ఒక మోటివేషన్ వస్తుంది అన్నట్టు. సో నేను కూడా ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను అంటే నాకు ఒక్కొక్కసారి వర్క్ టెన్షన్స్ కానీ ఎవ్రీథింగ్ అవి ఉండడం వల్ల స్కిప్ అవుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ కామన్ థింగ్. బట్ ఒక టీం ఉందనుకోండి, సో వీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అన్నట్టు. ఓకే నేను కూడా కన్సిస్టెంట్ స్ట్రీక్లో ఉన్నా అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది బేసిక్గా. సో దానికోసం ఒక మేబీ 5 members 6 members ఇట్ డజంట్ మ్యాటర్. 2-3 ఉన్నా కూడా మనం స్టార్ట్ చేసాం అనుకోండి, మన లైక్
నేను ఇది చేసిన ఈరోజు నెక్స్ట్ నీది ఏందని ఒక చిన్న మోటివేషన్ స్టార్ట్ అవుతుంది మనకు కూడా అది. అది లైక్ ఇట్ క్యాన్ మూవ్ మౌంటైన్స్. అది నేను చాలా నమ్ముతుంది బేసిక్లీ. ఎగ్జాక్ట్లీ. సో విల్ గో ఫర్ దట్. నేను జాయిన్ అయిందంటే ఒకరిని చూసి ఇంకా నేను మోటివేట్ అవుదామని. యా ఫైన్ అండ్ ఇనిషియల్గా మనకి అది వెయిట్ లాస్ అండ్ నా ఏమంటారు హెల్త్ ఇష్యూస్ అని ఒక ట్రాక్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందామండి ప్రాపర్గా మనం దీంతో. షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ భవానీ గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్. యాక్చువల్గా నేను ఫస్ట్ వెయిట్ లాస్ కోసము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశానండి. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ చేశాను. ఓకే. నా హైయెస్ట్ వెయిట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో 130 వరకు వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడు గెస్టేషనల్ డైట్ వచ్చేసింది. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. కానీ ఒక 2 years బ్యాక్ 6.2 ఉండేది HbA1c. ఓకే. అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేద్దామండి. ప్రీ డయాబెటిక్ మా బ్రదర్ డాక్టర్, మా హస్బెండ్ కూడా హెల్త్ కేర్ లో ఉంది. వద్దు ఇప్పుడే మెడికేషన్ వద్దు అని చెప్పేసి వాళ్ళు రివర్స్ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. కానీ నాకు స్నాకింగ్ ఎక్కువ అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి అట్లా ఉంటుండే. రైస్ చాలా ఇష్టం నాకు. రైస్ బంద్ చేయకుండా ఉండలేకపోతుంది. అట్లా నేను నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఒక 3 months బ్యాక్ నాకు చాలా ప్రాబ్లం వచ్చింది. నాకు కళ్ళు తిరగడము, షుగర్ డౌన్, ఎక్కువ ఏం తెలియకపోతుంది. HbA1c తెప్పిస్తే 10.5 ఉంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ మెడికేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 నుంచి 8 అలవాటు అండి. అంటే ఇప్పుడు చేస్తూ ఉంటాను. మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చాను వెయిట్. అప్పుడు అంటే నా బాబు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 130 నుంచి తగ్గుకుంటూ ఇప్పుడు 111కి వచ్చాను. ప్లస్ డయాబెటిక్స్. షూర్ డెఫినెట్గా మనం ప్లాన్ చేద్దాం అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అంటే వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఏంటంటే ఇప్పుడు నేను కూడా లైక్ కంప్లీట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ డాక్టర్ సంబంధించి ఇప్పుడు నాకు కూడా కంప్లీట్ జీరో నాలెడ్జ్. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను లైక్ ఎప్పుడైతే కొంచెం డీప్గా రీసెర్చ్ చేయడం ఎవ్రీథింగ్ స్టార్ట్ చేశానో, ఇప్పుడు మీరు అన్నట్టు టైప్ 2 డయాబెటీస్ కానీ లేకపోతే ఒబేసిటీ ఎవ్రీథింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్కటి దే క్యాన్ బి రివర్సబుల్ ఓన్లీ త్రూ లైఫ్ స్టైల్. అది ఒక విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ మనం ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ నేను ఫాస్టింగ్ చేయవచ్చా అంటే చాలామంది ఏంటంటే చేయొద్దనే చెప్తారు. ఎందుకంటే లైక్ వాళ్ళ గిరాకీ పోతుంది కదా. కన్సల్టేషన్ లో నాకు నేను చేస్తాను ప్రీవియస్ గా కూడా అంటే లేదు మీరు చేయొద్దు అన్నారు. కానీ నాకు అలవాటు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళని అడిగితే ఏంటంటే మీరు ఫాస్టింగ్ చేయొద్దు అని వాళ్ళు ఎందుకంటారు అంటే మెజారిటీ కేసెస్ కొంతమంది ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సనల్ కన్సర్న్ తీసుకొని చెప్తూ ఉంటారు వాళ్ళు చేయండి బెటరే ఉంటుందని. అది మనకు కొంచెం పర్సనల్గా తెలిసిన డాక్టర్స్ వాళ్ళు ఎవరిది. మిగతా వాళ్ళందరూ ఏం చెప్తారంటే మీరు చేయకండి ఫాస్టింగ్, మీకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే మనం కూడా ఇక బ్లైండ్గా ఫాలో అవుతాం మనం. బట్ ఫాస్టింగ్ తోటి రివర్స్ చేసుకొని లిటరల్గా అండి లైక్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ నేను 5 days ఫాస్ట్ చేశాను. అంటే నా ఛానల్లో పెట్టాను కంప్లీట్ 5 days ఓన్లీ వాటర్ ఫాస్టింగ్. అది ఎందుకు చేశానంటే లైక్ జేసన్ అని చెప్పేసి ఫ్రమ్ కొరియా, అతనికి stage 4 క్యాన్సర్ ఉంది. బేసిక్గా ఇంత ఉంది ఆయన క్యాన్సర్ సంబంధించిన ఏదైతే ట్యూమర్ ఉంటుంది కదా, ఆయన కంప్లీట్ 13 days ఓన్లీ ఫాస్ట్ చేయడం వల్ల అది ఇంత సైజ్ నుంచి ఇంత తగ్గింది. అది అంటే క్యాన్సర్ సెల్లే తగ్గిపోయింది లిటరల్గా. మన బరువు ఎంత నాకు అనిపించింది అంటే కంప్లీట్గా అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. అంటే ఎప్పటి నుంచో యాన్షియంట్ మనకు ఇప్పుడు మనకు ఎర్లీ మ్యాన్ స్టేజ్లో ఏముండే ఫాస్ట్ అండ్ ఫీస్ట్ అనే కాన్సెప్ట్ ఉండే. దొరికినప్పుడు ఫుల్గా తింటారు, మిగతా రోజు మొత్తం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, అంటే పస్తులు ఉంటాం కంప్లీట్గా. ఆ కాన్సెప్ట్ నుండి తర్వాత మన లైక్ ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఏజ్ కానీ లేకపోతే వాళ్ళకు ముందు ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎప్పుడైతే సన్ వస్తుందో సన్ వచ్చినప్పుడు ఫుడ్ తిని సన్ ఈవినింగ్ వెళ్ళిపోతుంది కదా, కథం ఫుడ్ క్లోజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కరెంట్ సరిగ్గా లేకపోవడం కానీ అంటే పలానా రీజన్స్ చెప్పేది. బట్ వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో సేమ్ ఆ టైమింగ్ చూడండి మీరు, మార్నింగ్ 7 or 8కి సన్ వస్తుంది మనకి, ఈవినింగ్ 5 to 6కి వెళ్ళిపోతుంది. మిగతా మొత్తం వాళ్ళు ఫాస్ట్ చేసేవాళ్ళు. అంటే కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాన్సెప్టే వాళ్ళు చేసింది. దానివల్ల మీరు చూడండి లైక్ మెటబాలిజం అంటే లైక్ వాళ్ళ ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, అది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయింది వాళ్ళ దాంట్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఈ మోకాల నొప్పులు లేకపోతే ఈ భుజాలు పట్టించడం కానీ నడుము నొప్పులు ఇవన్నీ రాలే. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా పొలంలోకి వెళ్ళి వర్క్ చేయడం కానీ అంటే ఎనీ టాస్క్ ఇదన్నీ చేసేది కాబట్టి వాళ్ళకు ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ టైమింగ్స్, అంటే మనం ఏ టైంకి తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మీకు చెప్తే అంటే లైక్ మేబీ ఇది కొంచెం వేడిగా ఉండొచ్చు కానీ మనం ఒక పూట తినే అన్నం అరగడానికి 24 గంటలు పడుతుందంట బాడీకి. ఒక పూట తినే అన్నం అంటే మరి చూడండి, మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటాం, లంచ్ తింటాం, స్నాక్స్ తింటాం, డిన్నర్ తింటాం, మళ్ళీ మిడ్ నైట్ క్రేవింగ్స్, 4 AM బిర్యానీ నచ్చేది అంతా తింటాం మనం. అంటే ఇది ఎట్లా అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎవ్రీథింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం క్రియేట్ చేసిన ప్యాటర్న్. అసలు బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు ఫస్ట్ థింగ్. 1940s 1950s నుంచి ఏంటంటే ఈ కెలాగ్స్ కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ ఇప్పుడు అంతే. ఎందుకంటే మిల్క్ అనేది మనం తాగుతాం కదా, అది 50% మన బాడీ మెటాబాలిజం కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతుంది. వీళ్ళు ఏం చేశారు, మార్నింగ్ లేవగానే కెలాగ్స్ వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తాగాలి, కాల్షియం మొత్తం పాలలో ఉంటుంది ఎవ్రీథింగ్. ఇప్పుడు మొత్తం అంతా మనం తాగేదంతా పౌడర్ పాలే. అంటే ఒక్కొక్కటి టూ మచ్ అంటే ఇంపాక్ట్ ఎవ్రీథింగ్ ఉంది. కాబట్టి దీనికి కొంచెం ఇప్పుడు ఫుడ్ గురించి కూడా చాలామంది అడిగారు బేసిక్గా, నేను డైట్ ఏం ఫాలో కావాలి, డైట్ ఏం. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే లైక్ ఈవెన్ అనుష గారు కానీ లేకపోతే ఒక్కొక్కరు ఏమన్నారంటే క్రేవింగ్స్ కంట్రోల్ కావట్లేదు ఎవ్రీథింగ్ అన్నారు కదా. ఇప్పుడు దీనికి మన అందరం ఫేస్ చేసే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన మైండ్ ఏదైతే ఉంది కదా, అది వరల్డ్లో చాలా పవర్ఫుల్ వెపన్, అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ డిస్ట్రక్టర్ కూడా అది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను దాన్ని చేంజ్ చేయాలని మార్చుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఒక్కొక్కసారి మనతో మనం మాట్లాడుకుంటాం. అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు బేసిక్గా. ఇప్పుడు మనతో మనం మాట్లాడుకున్నప్పుడు మనతో మాట్లాడుతున్నాం, లోపల నుంచి కూడా ఒక పర్సన్ ఆన్సర్ ఇస్తున్నాడు కదా, ఆ పర్సన్ ఎవరు మరి? అది మన సబ్ కాన్షియసా లేకపోతే మన ఇంటర్నల్ పర్సనా? ఎవరో ఒకటి ఉన్నాడు కదా లోపల. ఇప్పుడు నేను మారాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళతోనే చెప్తాం మనం. లేదు నేను రేపటి నుంచి పొద్దున్న 5 o'clockకి లేవాలి, లేకపోతే కంప్లీట్ క్లీన్ ఫుడ్ తినాలి ఎవ్రీథింగ్ అని చెప్పుకుంటాం. ఆ లోపల వాడు ఏమంటాడు తెలుసా, అవునా సరే చూస్తా అంటే మనకి తెలుసు మొత్తం, ఒక ట్రాక్ రికార్డ్ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాం, ఎంత డిసిప్లిన్గా ఉన్నాం, మనకి మొత్తం తెలుసు. వాడు ఏమనుకుంటాడంటే అవునా ఓకే చూద్దాం, నువ్వు ఒక వారం రోజులు ఉండి చూడరా గొప్ప అని ఒప్పుకుంటా అంటాడు వాడు అప్పుడే ఇమీడియట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తారు వాడు. బట్ మనం ఏంటంటే వాడిని అంటే లైక్ సక్సెస్ నేను ఇది చేయడానికి మనం ట్రై చేస్తాం, కానీ ఫస్ట్ డే చేస్తాం కంప్లీట్ మన విల్ పవర్ మన ఎవ్రీథింగ్ తెచ్చుకొని ప్రాపర్గా మనం మొత్తం చేసి స్టార్ట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం లైక్ 1 day 2 day ఉంటుంది, 3rd day ఏదైనా సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన మీటింగ్స్ అని ఏమైనా కాగానే కథం రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఎప్పుడైతే ఆ చిన్నగా స్టార్ట్ అవుతుంది ప్రొక్రాస్టినేషన్ అది, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అనగానే కథం డన్ క్లోజ్. ఇక ఎప్పుడైతే ఒక పర్టికులర్ థింగ్ని 2 days చేస్తామో అది ఒక కొత్త హ్యాబిట్గా ఫామ్ అవుతుంది మనకి. అంటే ఇప్పుడు క్రేవింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంతకుముందు అన్నారు కదా, ఆ ప్రతి ఒక్కటి కూడా అంటే నా పర్సనల్ కూడా నేను అవి ఎలా కొంచెం చేసిన అవి చెప్తాను మీకు. దాన్ని బట్టి మనం మెల్లగా లైక్ ఐ గెట్ ఇన్ టు ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ నెక్స్ట్ దుర్గా ప్రసాద్ గారు. హలో హలో మీ వాయిస్ వినిపెడుతుందండి. యా సతీష్ గారు మీరు చెప్పండి సతీష్ గారు. ఓకే, సో గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు సతీష్, నేను నల్గొండ నేటివ్, బట్ ఇప్పుడు నేను వనస్థలిపురంలో ఉంటా. నా ఏజ్ 30, బట్ నేను ఫుడ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటా. ఫ్రమ్ లాస్ట్ 3 years నేను గర్వంగా చెప్పగలను, నేను బయట నాట్ ఈవెన్ సమోసా కూడా తినలేదు. నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు కూడా నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా, అండ్ మ్యారీడ్ అప్పుడు నా ఇంట్లోనే తింటున్నా. అండ్ వెనకటి కాలం పద్ధతుల్లో నేను తింటా ఏదైనా కూడా. నైట్ జొన్న అన్నం తింటా, మార్నింగ్ రాగి ఉప్మా, సో రాగి ముద్ద, సో ఇలాంటివి తింటా. నా ప్రాబ్లం ఏంటంటే జస్ట్ మీకు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ మీకు ప్రీవియస్ ఫాలోవర్స్ అయి ఉంటారు, చాలా మంది అలానే ఉన్నారు. బట్ నిన్న నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే మీ వీడియో కనిపించింది. అయితే నేను ఫాస్టింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ అనుకున్నా కదా నేను 3 పూటలు నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా కదా, సో నా బాడీకి ఇది ఓకే ఏమో, ఫాస్టింగ్ అవసరం లేదేమో అని అనుకుంటున్నా. కాకపోతే నేను ఎంత తక్కువ తీసుకున్నా కూడా వెయిట్ పుట్టాన్ అవుతున్నా. ప్రెసెంట్ 72 ఉన్నా నేను. సో నా డిన్నర్ కూడా నేను 6:30 కంప్లీట్ చేసేస్తా. సో అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే 11 o'clock కడుపులో గోపుతుంటది, నైట్ 11 PM. సో లేచి పాప్కార్న్ ఉంటే పాప్కార్న్, అది ఇంకా అప్పలు ఉంటే అప్పలు, ఇక చెప్పలేము. ఇంకా అది టమ్మీ ఫుల్ అయినాక అసలు ఇక మిషన్ తిరిగితే, సో అది బ్యాడ్ థింగ్ అనమాట. సో దీని గురించి ఎక్కువ నేను ఫాస్టింగ్ అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఓకే మీ రీల్ చూసినాక సో ఫాస్టింగ్ చేస్తే బెటర్ అవుతుందేమో, స్టార్ట్ చేద్దాం అనేసి. యా డెఫినెట్లీ అవుతుందండి. ఇట్స్ అంటే కంప్లీట్లీ అంటే నేను ఎందుకు అంత పట్టుదల చెప్తున్నా అంటే నేను నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. ఫస్ట్ థింగ్ అంటే మీకు చెప్పే ముందు నేను నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. అండ్ లిటరలీ ఆల్మోస్ట్
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక 3 వీక్స్ చేసిన, ఫస్ట్ ఒక 21 డేస్ అంటే బాడీని అలవాటు చేయడానికి. తర్వాత ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ 5 డేస్ చేసిన. ఓన్లీ లైక్ 21 + 5 అంటే 26 డేస్లో 9.5 kg తగ్గిన నేను. 88.5 నుంచి ఆల్మోస్ట్ 78-79 దగ్గర రీచ్ అయ్యాను నేను. అంటే ఫస్ట్ ఒకటి ఇనిషియల్ స్టెప్ లాగా స్టార్ట్ చేసిన, బట్ తర్వాత 5 డేస్ కాగానే నాకు ఇక బాడీ చెప్పేసింది ఓకే ఇట్స్ లైక్ థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అయిపోయింది, సో యూ క్యాన్ స్టాప్ అని చెప్పి. అంటే లైక్ దానికి కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్ అలవాటు చేసిన ఫస్ట్ థింగ్ నేను. అది చెప్తాను మీకు లైక్ ఎలా చేశాను ఎవ్రీథింగ్ అనేది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన గ్రూప్లో ఇప్పుడు సెషన్లో లైక్ ఎవరైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దానికి ఎలా చేద్దాం ఎవ్రీథింగ్ అనేది. మనం ఏంటంటే ఇప్పుడు నేను ఓవర్ ద కంప్లీట్ ఒక 1 మంత్లో ఒక 1 వీక్లో కంప్లీట్ మీరు వెయిట్ లాస్ అయిపోతారో లేకపోతే డిఫరెన్స్ వచ్చేసానని చెప్పట్లే. ఇది ఏంటంటే ఒక లైఫ్ స్టైల్గా మనం అలవాటు చేసుకోవాలంటే మినిమం మనకు ఒక 90 డేస్ to 180 డేస్ టైం పడుతుంది. అంటే 3 to 6 months టైం పడుతుంది మనకి. ఇప్పుడు అంటే కొంతమంది ఎక్స్ప్రెషన్ మారవచ్చు. ఇప్పుడు 3 to 6 months టైమా, లేదు నాకు ఇన్స్టాంట్ కావాలంటే ఇన్స్టాంట్గా వచ్చే రిజల్ట్ ఇన్స్టాంట్గానే బ్రేక్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు లెట్సే ఈ రోజు పర్టికులర్గా ఇప్పుడు లెట్సే ఇప్పుడు మన గ్రూప్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నార్మల్గా కాల్లో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరును మనం పిలిస్తే ఆ పేరు వెనుక మీరు ఒక 25 years 30 years మీరు అంటే మీ జర్నీ మొత్తం ఉంటుంది. అంటే మీరు ఇన్ ద సెన్స్ అంటే 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు. సో దాంట్లో మీకు కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని కన్సిస్టెన్సీ లేకపోవడం, డిసిప్లిన్ లేక ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మొత్తం మనం యాజ్ పర్ న్యూరో ట్రాన్స్మిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తాం. అది ఎట్లా అంటే జస్ట్ ఓన్లీ 1% డిఫరెన్స్గా చేసుకుంటూ వస్తాం మనం. దానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను కంప్లీట్గా ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు ఈవెన్ నా పాత వీడియోస్ కూడా చూసి కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ క్రేవింగ్స్ ఆగాక మళ్ళీ నేను ఇమీడియట్గా బ్రేక్ చేసిన 1-2 days. ఇప్పుడు నేను కంప్లీట్ ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేయడానికి 3 weeks నేను ప్రిపేర్ చేసిన నా బాడీని. రోజు 5కి క్లోజ్ చేయడం కానీ 24 hours ఫాస్టింగ్ ఉండడం. నా బాడీ ఏంటంటే అర్థమైపోయింది అది ఓకే ఇప్పుడు వీడు 5 దాటితే కథం బ్రష్ చేస్తాడు ఇక ఫుడ్ పెట్టాడు అని దానికి అర్థమైపోయింది. అట్లా దానికి పట్టడానికి 3 weeks టైం పట్టింది. ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఒక వీడియో చూసి స్టార్ట్ చేస్తా అంటే మైండ్ ఒప్పుకోదు కదా. సో దానికి మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే మెల్లగా మనం ఇచ్చుకుంటూ పోతేనే సెట్ అవుతుంది. అది మనం చేద్దాం. ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ చేసే ప్రాసెస్ అదే. మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇప్పుడు సింపుల్ థింగ్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు నార్మల్గా మీకు ఒక చిన్న బుక్ లాగా దొరుకుతుంది. మనకు టెలిఫోన్ బుక్ ఐడియా ఉందా? అంటే పాకెట్లో పెట్టుకునే సైజ్ అంతా కుదిరితే ఆ చిన్న బుక్ కానీ లేకపోతే ఇంకొకటి నార్మల్ ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ఈ బుక్లో ఒక హాఫ్ వరకు ఉండే బుక్ అయినా ఒకటి తీసుకొని ఒక పర్సనల్ ట్రాకర్ లాగా పెట్టుకోండి. మీకు Day 1 నుంచి నార్మల్గా మీరు అంటే ఎలా స్టార్ట్ అది నేను చెప్తా లాస్ట్కి ఒకసారి. ఇంకొంతమంది ఉన్నారు కదా మాట్లాడి చెప్తా బేసిక్ ఎలా చేద్దాం అనేది. అండ్ షూర్ అండి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ కీర్తి గారు. చెప్పండి. జస్ట్ లైక్ అంటే మీ అంటే లైక్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు? ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వెయిట్ లాస్ గురించా? రీసెంట్గా మెసేజ్ చేశాను కదా గ్రూప్లో. 28 years అండి. అయితే నేను నార్మల్గా సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నాము అన్నట్టు బేసిక్ మెడికల్ టెస్ట్లు అన్నీ చేస్తారు కదా. అలా చేయించినప్పుడు నాకు డయాబెటిక్ రేంజ్లోనే వచ్చినాయి షుగర్ లెవెల్స్. అయితే ఫస్ట్ టైం చేయించినప్పుడు పోస్ట్ మీల్ 300 వరకు వెళ్ళింది. అయితే ఎంతకైనా మంచిది ఒక 1 week డైట్ చేసినాక దాన్ని బట్టి మెడిసిన్ సజెస్ట్ చేస్తాను అంటే ఆ 1 week డైలీ 10,000 steps అండ్ డైట్ కొంచెం రైస్ ఒకటే పూట తినడం అలా చేయడం వల్ల నెక్స్ట్ టైం టెస్ట్ 1 week తర్వాత టెస్ట్కి వెళ్ళినప్పుడు 7.2 వచ్చి కొంచెం తగ్గాయి లెవెల్స్. మెట్ఫార్మిన్ చిన్న 250 mg యూజ్ చేస్తున్నాను నేను. కానీ నేను టాబ్లెట్ యూజ్ చేసినప్పటి నుంచే బాగా హెడేక్ రావడము, తల తిరగడము, కొంచెం లేట్ అయినా ఇబ్బంది కావడము, బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఫాస్టింగ్ ఏమైనా యూజ్ అవుతుందేమో అని జాయిన్ అయ్యాను. షూర్ అండి. గాట్ ఇట్. ఓకే అండి, నైస్. నెక్స్ట్ కృష్ణ గారు. కృష్ణ చింత లైక్ మీరు చెప్పండి బ్రో ఒకసారి లైక్ ఆర్ ఇన్ కేస్ ఒకవేళ ఆయన బిజీ ఉంటే లైక్ నెక్స్ట్ ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ లావణ్య గారు. దుర్గాప్రసాద్ గారు చెప్పండి ఇఫ్ యూ వాంట్. హలో చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్. నాకు ఒక 12 years నుంచి డయాబెటిక్ ఉంది. ఒక 8 years నుంచి నేను
ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ బాబు వచ్చేసి 11 ఇయర్స్ ఉన్నాడు. బాబు అప్పుడు వచ్చింది. ఓకే. ఓకే అండి. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది బేసిక్‌గా మీకు. 2 ఇయర్స్ ఉన్నాడు. ఓకే. డయాబెటిక్ తోటి డెలివరీ అయ్యాడు బాబు. బట్ నేను 8 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ అనేది కంటిన్యూగా ఏ డాక్టర్ వెళ్ళినా ఇన్సులినే ప్రిఫర్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్గానే ఉంటాయి, బట్ ఇన్సులినే తీసుకోమంటారు. ఇన్సులిన్ అది ఏది నాకు ఏది తీసుకుంటున్నారు మీరు? స్కిప్ అయింది, కనీసం టాబ్లెట్కి రావాలని నా విష్. యా అండి. లైక్ ఇన్సులిన్ ఫాస్టింగ్ కొంచెం సారీ ఇన్సులిన్ ఏది తీసుకుంటున్నారు మీరు? హ్యూమన్ మిక్స్చర్ తీసుకుంటాను. ఓకే. ఓకే. గాట్ ఇట్. యా. అయితే ఎన్నిసార్లు వెళ్ళినా ఏ డాక్టర్, నాకు బాబు కూడా ఇన్సులిన్ తోటే డెలివరీ అయ్యింది. ఓకే. ఓకే. ఫైన్. నాకేంటంటే అట్లీస్ట్ మెడిసిన్ మార్చాలి. ఇంకో నేను ఎక్కువ ఓవర్ వెయిట్ ఏం లేను, 70 kgs ఉన్నాను. కొంచెం 5 to 10 kgs తగ్గాలి అని ఒక విషయం అంతే. డన్ అండి. ఫాస్టింగ్ అన్ని ట్రై చేశాను, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము. షూర్ అంటే అండి. జెనెటిక్స్ లో ఉంది. నాకు 20 years లోనే డయాబెటిక్ వచ్చింది. నా ఏజ్ వచ్చి 35. ఓకే. గాట్ ఇట్ అండి. యా. 20s లోనే వచ్చింది. సో ఇంకా అది మేనేజ్ చేయాలి అనేది నా విషయం. యా షూర్ అండి. అంటే లైఫ్ స్టైల్ హెల్ప్ అవుతుంది దీనికి కంపల్సరీ. మోస్ట్లీ ఎందుకంటే 10-12 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతానే ఉన్నాను. యా అవునండి. అది కొంచెం అంటే ఇనిషియల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు, ఓకే. తర్వాత పీసీఓడి అన్నారు, తర్వాత డయాబెటిక్ అన్నారు. అట్లా యా గాట్ ఇట్. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మనం తినే ఫుడ్ కూడా కొన్నిసార్లు ఎట్లా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది వాళ్ళు ఏమంటారంటే చెప్పలేకపోతున్నారు తెలుసా అండి. లైక్ సింపుల్, ఓకే మీకు ఇప్పుడు ఇష్యూ ఉంది కదా, మీ పాత రికార్డ్స్ బట్టి ఓకే ఇదే అయింది ప్రాబ్లం, కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇదే కంటిన్యూ చేయండి అని చెప్తారు. Exactly. బాబు కూడా అలాగే పుట్టాడు అన్నమాట. అవునవునండి. సో కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చాలా టెన్షన్ పెట్టారు. యా ఎవ్రీథింగ్ ఫైన్, బాగానే ఉంది. నేనే నా హెల్త్ కోసం నేను కొంచెం హెల్త్ కాన్షియస్నెస్ లో చేద్దామని అంతే. షూర్ అండి. డెఫినెట్లీ విల్ ప్లాన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ సాయి యాదవ్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఇది మరి ఏం లేదు, చిన్న ప్రాబ్లం. నాకు ఒక 3 years నుంచి డయాబెటీస్ సఫర్ అవుతున్నాను నేను. ఓకే. నా HbA1c వచ్చేసి ప్రజెంట్ గా 2 months బ్యాక్ చెక్ చేస్తే 10.5, అంతకుముందు 7.5 ఉండేది, 10.5కి వెళ్ళిపోయింది. ఓకే. అదే మెడిటేషన్ పైన ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. అంటే ఇప్పుడు టాబ్లెట్సా ఇన్సులిన్ తీసుకుంటున్నారా? లేదు, టాబ్లెట్స్ అండి. ఎంఆర్ మన ఒక టాబ్లెట్, అదొకటే డే అండ్ నైట్. గాట్ ఇట్ అండి. అంటే లైక్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి? మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఇప్పుడు అది వేసుకున్నాక లెవెల్స్ చెక్ చేశారా, ఎలా ఉంది? లైక్ ఈజ్ ఇట్ వర్కింగ్ గుడ్ ఆర్? ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 2 months లో నాకు 290+. ఏది బిఫోరా లేక ఆఫ్టర్ ఫుడ్డా? బిఫోర్ వచ్చేసి 290 ఉండే, ఆఫ్టర్ ఫుడ్ 190 వచ్చింది. ఓకే. మొన్న వాడిన తర్వాత మన 2 months అవుతుంది, ఇప్పుడు 140 ఉంది ఇప్పుడు, బిఫోర్ ఆఫ్టర్. గాట్ ఇట్ అండి. ఓకే. అంటే లైక్ మీరు వర్కింగ్ అంటే నాకు ఏం చేస్తూ ఉంటారు బేసిక్గా? నేను మార్కెటింగ్ చేస్తాను పెప్సీలో. ఓకే. గాట్ ఇట్. అంటే లైక్ ఎందుకు అడుగుతున్నా అంటే లైక్ లెవెల్స్ ఆబ్వియస్లీ మన వర్క్కు డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. అండ్ మనం చేసే వర్క్ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ డిసైడ్ అవుతాయి కంప్లీట్గా. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాం, ఆబ్వియస్లీ సోషల్ గ్యాదరింగ్, టీ తాగుతూ ఉంటాం, కాఫీస్ అండ్ బయట ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. గాట్ ఇట్. అవును. అదిగా ప్రొఫెషన్లో తప్పదనండి, కంపల్సరీ మనం మాట్లాడడానికైనా నియర్ బై షాప్స్కి అట్లా వెళ్తాం కాబట్టి అందుకే అడిగిన. గాట్ ఇట్ అండి. అదే ప్రాబ్లం, అదే ఉంది. షూర్ అండి. లైక్ వీ కెన్ ప్లాన్ దట్. అండ్ నెక్స్ట్ శ్రావణి గారు. శ్రావణి గారు, ఆర్ ఇఫ్ నాట్ దెన్ వంశీ. హలో. యా చెప్పండి. హలో. యా చెప్పండి. యా అది జస్ట్ సారీ అండి, లేట్ అయింది కొంచెం. నేను యూఎస్ లో ఉంటాను, నాకు నైట్ 12 అవుతుంది. ఫైన్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లేదండి, నేను జస్ట్ యాన్యువల్ చెకప్ చేసుకుంటే జస్ట్ ప్రీ డయాబెటిక్ అన్నట్టు వచ్చింది అనమాట రిజల్ట్ లో. ఫైన్. జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చేస్తే కొంచెం నార్మల్ స్టేజ్ కి రావచ్చు కదా అనే నాకు ఒపీనియన్. షూర్ అండి. దాంతో కొలెస్ట్రాల్ కూడా గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది.
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎక్కువ ఉంది అన్నట్టు రిపోర్ట్ లో ఉంది. అది కూడా ఏమైనా అవుతుందేమో అనే దాంట్లో నేను జస్ట్ జాయిన్ అయినా మోస్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్టు LDL HDL గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉంది, అది ఓకేనా? ఏంటండి ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటుంది కదా మన బాడీలో, అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎక్సెస్ది స్టార్ట్ అయిన తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ట్రైగ్లిజరైడ్స్, అంటే మన హార్ట్ దగ్గర ఇష్యూస్ అవుతాయి, అది ఎక్కువ ఉంటాయి ట్రైగ్లిజరైడ్స్. ఐ థింక్ ఓకే ఫైన్. అంటే మీరు లిపిడ్ ప్రొఫైల్లో కంప్లీట్ వచ్చేస్తుంది అది మొత్తం. అంటే ఈ టర్మినాలజీ మొత్తం ఏంటంటే నాకు ఇప్పుడు మా సిస్టర్కి ఎవ్రీథింగ్ చెప్పాను కదా, చేపించి టెస్ట్లు ఎవ్రీథింగ్ ఉంటే నాకు కొంచెం ఈ పేర్లు తర్వాత ఇవన్నీ అలవాటు అయిపోయినాయి, అంతా ఎలా ఉంటుంది ఎట్లా చూసుకోవాలి ఎవ్రీథింగ్ అని. ఓకే నాకు తెలిసి నేను కూడా అంత ఐడియా లేదండి. ఫైన్. అంటే మీరు లిపిడ్ ప్రొఫైల్ చేపిస్తే దాంట్లో బేసిక్ వచ్చేసేది కూడా, అంటే లిపిడ్ ప్రొఫైల్ చేశారు ఆల్రెడీ, అందులో ఉందండి, కానీ నాకు ఆ వర్డ్ ఓకే ఫైన్. సో బేసిక్గా అది ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా మన బాడీకి ఒక 250 grams ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అది రెగ్యులర్గా మన బాడీకి ఎవ్రీథింగ్ సరిపోతుంది. 250 కాకుండా మనం తీసుకునే ఎక్సెస్ 100 ఉంటుంది కదా, 350 grams, అది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా సర్క్యులేట్ అవుతుంది. దానికంటే తీసుకునే ఎక్సెస్ ఉంటుంది కదా, అప్పుడు లివర్ ఏంటంటే స్టోరేజ్ యూనిట్స్ అంతా దాని ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో నాకు ఏమైనా ఇబ్బంది అవుతా అన్న కాన్సెప్ట్ మీద సేవ్ చేసుకుంటూ పోతుంది యూనిట్స్ మొత్తాన్ని. దానికి ఒక్కొక్క పేరు ఉంది అన్నట్టు. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది కూడా పెరిగే కొద్ది ఏంటంటే హార్ట్ ఇష్యూస్ రావడం, కొన్ని ఫ్యాటీ లివర్ రావడం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా తీసుకోండి బేసిక్గా, ఫ్యాట్ కమ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా ఇది ఈ కాన్సెప్ట్ అనేది. అండ్ మోస్ట్లీ అందరూ మాట్లాడారా అను ఏంటది AUS వ్లాగ్స్, మీరు ఒక్కరు అనుకుంటారా పెండింగ్, మిగతా అందరూ మాట్లాడారనుకుంటా. ఐ హోప్. హాయ్ వినీత్, శిరీష హియర్. ఓకే లేట్ గా జాయిన్ అయ్యాను నేను కూడా. ఫైన్. జస్ట్ ఇప్పుడే వచ్చాను. గాట్ ఇట్ సో అది ఇంకా నా హెల్త్ హిస్టరీ మొత్తం నిన్న పెట్టాను కదా. గాట్ ఇట్. ఓకే అది వచ్చేసి ఆఫ్ కోర్స్ నా మిస్టేక్ కూడా ఉంది, ఇర్రెగ్యులర్ స్లీప్స్. ఇప్పుడు సింపుల్ థింగ్, ఇప్పుడు నేను ఒక విషయం క్లారిఫై చేస్తాను అందరికి. ఇప్పుడు అంతే లైక్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే లైక్ డయాబెటిక్ ఇష్యూ ఉంది, ఎవ్రీథింగ్ హెల్త్ ఇష్యూ అంటే సంథింగ్ చెప్తున్నారు కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం ఒక మిస్టేక్ చేస్తున్న బట్టి ఎవరు కూడా ఇట్లా ఏళ్ళెత్తి చూపెట్టలేదు మనకి ఇంతవరకు. మనంతటా మనం రియలైజ్ అయినాం కాబట్టి ఇంత టైం పట్టింది అది. ఇప్పుడు స్కూల్లోకి ఎట్లయితే మనం చిన్నపిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ ఎట్లా అంటే టీచర్స్ కానీ ఎవ్రీథింగ్ చేస్తారు, అట్లా మనకి ఎవరు హెల్త్ పాయింట్ ఆఫ్లో ఇంత అవేర్నెస్ లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఛానల్ ఎవ్రీథింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవ్రీవన్ వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోవాలని ఉండదు వాళ్ళకి, బట్ ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఎవరు చెప్పక అది ఎలా అర్థం కాక అట్లా కొన్ని మిస్టేక్స్ అయినాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక విక్టిమ్ లాగా పోర్ట్రే చేసుకోకండి. ఫస్ట్ థింగ్ అది తీసేసాను అందరు ఫస్ట్ థింగ్ మైండ్లో. ఎందుకంటే ఇక్కడ Type 2 ఉందా, Type 1 ఉందా, ఇవన్నీ మనం పక్క పెడదాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకంటూ లెట్స్ సే మీ పేరు కానీ ఎవ్రీథింగ్ అంటే మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. వీఆర్ వాట్ వీఆర్ బేసిక్గా. సో దానికి నాకు హెల్త్ ఇష్యూ ఉంది కదా అన్నట్టు అది, ఎందుకంటే అదొక నెగిటివ్, అంటే మనకున్న కాన్ఫిడెన్స్ని తీసేస్తుంది బేసిక్గా. అది అంటే మనం ఒక సింపతి ఫ్యాక్టర్ లాగా కాకపోతే ఒక విక్టిమ్ లాగా మనం పోర్ట్రే చేసుకుంటే ఏమవుతుందంటే అది మన మోటివేషన్ కానీ లేకపోతే మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అది డౌన్ అయిపోతుంది. ఇది ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా అంటే మెయిన్గా లైక్ ఫీమేల్స్ వాళ్ళకి చెప్తున్నాయి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏంటంటే కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ లాగా ఉంటుంది బేసిక్గా అది. సో అట్లా అసలు ఫస్ట్ థింగ్ తీసేయండి మైండ్ నుంచి, ఏం కాదు అది. ఇప్పుడు మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కోసమే దీన్ని స్టార్ట్ చేసినాం. మేబీ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా మనం చేంజ్ అవుతూ ఉంటాం అది. బట్ అది ఒక్కటి ఫస్ట్ అంటే నేను స్టార్టింగ్ చెప్దాం అనుకున్నా, బట్ తీసేసాను అది. ఇప్పుడు నాకు Type 2 ఉంది కదా, నాకు Type 1 ఉంది కదా, నాకు డయాబెటిక్ కదా, నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, అసలు అవన్నీ సింపుల్ థింగ్ మన మైండ్లో మనం ఒక థాట్ అంతే. అది ఇప్పుడు Type 2 డయాబెటీస్ ఉంది, మనకు ఒక థాట్ అంతే. ఆ థాట్ని మనం మార్చుకుంటే ఏమో ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా స్టార్ట్ అయిపోతుంది కదా అంటే అయిపోతుంది కదా. ఒక 1 లీటర్లో ఒక 3 weeksలో మనకు డిఫరెన్స్ కనపడుతుంది అది. ఇప్పుడు మీరు అన్న HbA1c లెవెల్స్ కానీ లేకపోతే షుగర్ లెవెల్స్ కానీ ప్రతి ఒక్కటి మనం మార్చుకోవచ్చు. మేబీ కొన్ని ఫాస్టింగ్తో మార్చుకుందాం, కొన్ని డైట్తో మార్చుకుందాం, కొన్ని లైఫ్ స్టైల్తో మార్చుకుందాం. మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ఒక పాజిటివ్ స్టెప్ తీసుకున్నాం, దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆ ఫస్ట్ ఆ విక్టింగ్ మైండ్ సెట్ అనేది అంటే అర్థమవుతుంది లేదో. విక్టింగ్ మైండ్ సెట్ అంటే బేసిక్ ఏంటంటే నాకు ఇది ఉంది కదా ప్రాబ్లం, అది సైకలాజికల్గా ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది. ఫిజికల్ కంటే హెల్త్ ఇష్యూస్ వల్ల, సైకలాజికల్ కంటే నేను చేయగలుగుతానా, నాతో అవుతుందా, నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలే కదా, ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు ఎట్లుందంటే సింపుల్ థింగ్, నార్మల్గా మనకు వాష్రూమ్స్లో ఒక బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ మొత్తం ఫుల్ అయిపోయింది మీద, ఆ బకెట్ని మొత్తం పారబోయండి కంప్లీట్.
ఎందుకంటే అది ఫుల్ ఉంటే ఇప్పుడు నేను ట్యాప్ తిప్పినా కూడా మొత్తం ఎక్సెస్గా ఫ్లో అయితే ఉంటుంది మొత్తం అంతా. అది మొత్తం కంప్లీట్గా వారబోసి మళ్ళీ ఎంటీ బకెట్ స్టార్ట్ చేద్దాం మనం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పర్టీస్ ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఈ దీంట్లో పర్టికులర్ దాంట్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ టేక్ ఏ స్టెప్ అన్నట్టు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రైమరీ గోల్ ఏంటంటే ఎవ్రీ వీక్ మనం ఒక 1% ఇంప్రూవ్ అవుదాం, అంతే సింపుల్ థింగ్. నేను డ్రాస్టిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒకటేసారి మనం వెయిట్ లాస్ అయిపోదాం, ఫిట్గా అయిపోదాం. ఇప్పుడు చాలా అందరికీ ఏంటి, ఫస్ట్ థింగ్ హెల్తీగా ఉండాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి, మనం తినే ఫుడ్ ప్రాపర్గా మనకు అరిగి కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఏం రావద్దు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే మెడికేషన్ తీసుకుంటాం కదా అది మెల్లగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ట్యాబ్లెట్స్కి రావాలి, ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు కంప్లీట్ జీరోకి వెళ్ళిపోవాలి. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఒక 2 ఫ్లోర్లు కానీ 3 ఫ్లోర్లు ఎక్కగలిగితే మనకు ఆయాసం రావద్దు. అంటే ఒక్కొక్కటి ఉంది. ఇవన్నీ మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేసుకుంటే మెల్లగా వెళ్దాం. అంటే ఈ జర్నీలో ఎవరైతే కంటిన్యూ అవుతారో లేదో అది మీ ఇష్టం అది. బట్ నేనేమనుకున్నానంటే ఒక ప్యాటర్న్ లాగా స్టార్ట్ చేసి ఎవ్రీ 1 వీక్ మనం ఒక హోంవర్క్, ఒక అసైన్మెంట్ తీసుకుందాం. దాన్ని మనం ఒక 1 వీక్ వరకు చూద్దాం ఎంతవరకు ఫాలో అవుతున్నాం, ఎంతవరకు మిస్ అవుతున్నాం. ఒకవేళ ఫాలో అవుతే విల్ గో టు వీక్ 2. ఒకవేళ మిస్ అయితే దాంట్లో ఎందుకు మిస్ అయినాం మనం, అంటే ఏ మిస్టేక్ చేసుకున్నాం అనేది మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ మన కంప్లీట్ జర్నీలో ఉంటారా లేదా సెకండరీ. నాతో పాటు నేను అంటే ఎవ్రీ వీక్ నేను అనుకుంటాను ఇప్పటి నుంచి లైక్ ఎవ్రీ సండే విల్ ప్లాన్ అన్నాడు ఒక గూగుల్ మీట్ సెషన్ లాగా. ఈ వీక్ మొత్తం ప్రోగ్రెస్ ఏమొచ్చింది మీ దాంట్లో, అంటే హౌ యు ఆర్ ఫీలింగ్, అంటే లైక్ మనం చేస్తున్నది బెటర్ అయినా, ఏమైనా హెల్ప్ అవుతుందా మనం చూద్దాం. అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలామంది మెడికేషన్లో కూడా ఉన్నారు. ఫాస్టింగ్ అనేది కొంచెం అంటే ఫాస్టింగ్ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే కొంచెం ఆ మెడికేషన్ తీసుకుంటాం కదా అది డోస్ హైగా పనిచేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే మీరు టెల్మా 40 తీసుకుంటున్నారు. నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే బీబీకి చెప్తున్న ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే టెల్మా 40 అనేది మీరు ఫాస్టింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయడం వల్ల లిటరల్గా దాని డోస్ డబల్ అవుతుంది, అంటే టెల్మా 80 వరకు అవుతుంది. సో దానికి కొంచెం మనం టైమింగ్ సెట్ చేసుకుంటా ఆ డోసేజ్ని తగ్గించుకోవాలి మనం. సో దీనికి ఇది ఓవరాల్గా మనం చేద్దాం అనుకున్నది. సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇది మన లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నాను. నాకు అందులో మీరు ఇప్పుడు ట్రైగ్లిసరైడ్స్ చెప్పారు కదా, ఓకే 354 ఉంది నాకు. ALDL 72 ఉంది. ఓకే. HDL 39, LDL 37 ఉంది. ఓకే. ఇది చాలా హైగా ఉందా సార్ ఇది? అంటే మీకు పక్కన దాని మీద నార్మల్ యూనిట్స్ కూడా ఇస్తారు చూడండి. ఇప్పుడు అది బోల్డ్ లెటర్లో హైలైట్ అయిందా? బార్డర్ లైన్ 150 to 199 ఉంది. అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఇనిషియల్గా తగ్గించుకోవచ్చులేండి, దానికి మెడికేషన్ త్రూ వెళ్తారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం మనం డైట్ ఎవ్రీథింగ్ మార్చుకుంటే సెట్ అయిపోతుంది అండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ శిరీష గారు, సారీ మధ్యలో ఇంటర్వ్యూ చేసినాం, ఇది జస్ట్ కంటిన్యూ. ఆల్ గుడ్. ఏం లేదు, నాకు చిన్న సిల్లీ క్వశ్చన్ ఉంది. చెప్పండి పర్లేదు. అంటే మీకు మేము 4.5 అవర్స్ ఫార్వర్డ్ అనమాట మీకంటే ఆ టైమ్స్కి. ఓకే. సో నాకు ఏమవుతుందంటే లైక్ ఆల్మోస్ట్ నేను చాలా టైర్డ్ అయిపోతా ఒక్కదాన్ని ఇక్కడ నేను వర్క్ చేసుకునేది. హస్బెండ్ వెళ్ళిపోయాక, నేను జాబ్ అయిపోయాక మళ్ళీ పాపని చూసుకొని లైక్ హౌస్ చోర్స్ చేసుకొని చాలా టైర్డ్ అయిపోతా. అండ్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు గో ఫర్ 5,000 అట్లీస్ట్. ఇప్పుడు చాలా వింటర్ మాకు ఇక్కడ, సో అట్లా ట్రై చేస్తున్నా. బట్ ఎంత అంటే మధ్యాహ్నం తినేస్తున్నా నేను, పాపకి పెట్టినప్పుడే నేను కూడా తినేస్తున్నా ఆల్మోస్ట్ 2 o'clockకి. నైట్ 10కి మా హస్బెండ్ వస్తారు. అప్పటి వరకే నాకు ఆల్మోస్ట్ మేము పడుకునేవాళ్ళం అనమాట. తను వచ్చే వరకు మేము ఇద్దరం పడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 month నుంచి మీతో కంటిన్యూ చేస్తున్నా కదా ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా. సో 2 o'clockకి తింటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 2 o'clockకి తింటున్నా. నో బ్రేక్ఫాస్ట్, ఇంకా అన్ని స్కిప్ చేసేస్తున్నా. అట్లనే చేస్తున్నా ఇప్పుడు లాస్ట్ 1 month నుండి. నాకు అంటే నేను నా పొట్టని మంచిగా సాటిస్ఫై చేసుకుంటాను ఒకటేసారి తిన్నప్పుడు. లైక్ కొంచెం రైస్ పెట్టుకొని ఫైబరు లైక్ ఇంకా ప్రోటీన్ అట్లా యాడ్ చేసుకుంటున్నా. థింగ్ ఏంటంటే నైట్ 12 వరకు నిద్ర పట్టట్లేదు, కడుపులో ఆకలేస్తుంది. కిచెన్లోకి వెళ్తున్నా, పాప పాలు అడిగినప్పుడల్లా తీసుకొస్తున్నా, అది చూస్తున్నా, ఫుడ్ అంతా చూస్తున్నా, వద్దులే ఈరోజు మళ్ళీ చేస్తాం, మళ్ళీ రేపు పెరిగిపోతానేమో ఆ భయం పట్టేసింది. అంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను. 1 year చేశాను కంటిన్యూస్ గా GM డైట్ అని, జస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీదనే ఉన్నా.
సో అప్పుడు భయంగా ఉండే అనమాట. మ్యాచెస్ చూస్తున్నారు, అమ్మో నన్ను ఏమైనా అది చేస్తారేమో నా స్ట్రిక్ట్ తోటి చేశాను. ఇప్పుడు ఏంటంటే ఎవరున్నారు పట్టించుకోవడానికి, ఇక్కడ తినేది మనమే, చేసుకునేది మనమే వదిలేశాను. సో అఫ్కోర్స్ నాకు ఈ ప్రాబ్లం వచ్చి చాలా రోజులైంది అనమాట. నాకు పుబర్టీ స్టార్ట్ అయిన దగ్గర నుండి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దాంతో పిచ్చి పిచ్చిగా ఏడుస్తా. ఇక్కడ ఉన్నది ఒక్కదానే కాబట్టి ఇంకా మా సిస్టర్స్ అందరినీ మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ లో ఏడుస్తున్నాను. మా హస్బెండ్ అనుకుంటున్నారు. కానీ రీసెంట్ గా ఇంకా బాగా బేబీ ఇట్లా మిస్క్యారేజ్ అయినప్పుడు మా హస్బెండ్ కూడా తెలిసి వచ్చింది. సో తను కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తనకి ఏంటంటే ఒక రోజు అన్కాన్షియస్ అయిపోయారు తను కూడా. సో ఇట్లా చూపించుకోలేదు అండ్ హై కొలెస్ట్రాల్ తో పడిపోయారు, ఆఫీస్ లోనే పడిపోయారు. సో అక్కడ నుంచి ఎమర్జెన్సీగా అంబులెన్స్ లో వెళ్ళి ఎక్సెట్రా జరిగిపోయింది. సో నేను ఏంటంటే ఫస్ట్ నేను గట్టిగా ఉంటే తన్ని నేను చూసుకోగలను అన్నట్టుగా నేను మీతో అందుకే కాన్ఫిడెంట్ గా నేను కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి గివ్ అప్ చేయకుండా కొంచెం మీతో పుష్ చేయించుకుంటూ చేస్తున్నా అనమాట. బట్ సీరియస్లీ అండి, ఐ మీన్ అదర్ రిమైనింగ్ పీపుల్ మేబీ స్టార్ట్ చేశారో లేదు నాకు తెలీదు. లాస్ట్ 1 month నుండి నేను వినీత్తో చేస్తున్నాను, లైక్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను, బట్ నాట్ రెగ్యులర్. మైట్ బి లైక్ 1 meal చేస్తున్నా ప్రస్తుతానికైతే. అండ్ ఐ రెడ్యూస్డ్ 4 kgs నాకు. అండ్ రెగ్యులర్ గా నాకు లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ నాకు పీరియడ్స్ కూడా రెగ్యులర్. అది బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ నాకైతే సీరియస్లీ. అండ్ మై మూడ్ స్వింగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సో అందుకని ట్రై చేయండి పుషప్. మనం ఒకరికొకరికి మోటివేట్ చేసుకొని మన హెల్త్ని సెట్ చేసుకుందాము. సో అందుకే నేను ఆఫ్ పెట్టేసి తొందరగా ఇంటికి వచ్చా. సరే ఒక గూగుల్ మీట్ అన్నారు కదా, లెట్ మీ జాయిన్ అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినీత్. నాట్ అన్ ఇష్యూ. సో ఆబ్వియస్లీ సో మనకి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ టెస్టిమోనియల్ కూడా ఉన్నారు ఇప్పుడు రెడీగా. లైక్ ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కదా వినీత్ మనం. మీరు నాకంటే ముందు స్టార్ట్ చేశారు అనుకోండి. నేను ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను, కాకపోతే కొంచెం అటెండ్ చేశాను. ఈ జూన్ మాత్రం పర్ఫెక్ట్ గా వన్ టైం కే తింటున్నా. అండ్ 1 time కొంచెం చికెన్ అదే మీకు షేర్ కూడా చేశాను. మార్నింగ్ వెయిట్ చూసుకుంటే కొంచెం 100 grams ఎక్కువ పెరుగుతున్నట్టు అనిపించి ఇక ఓట్స్ కి వెళ్ళిపోయాను. కానీ నాకు రైస్ కంటే ఓట్స్ తిన్నప్పుడు ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. మేబీ అందులో సీడ్స్ నట్స్ యాడ్ చేసుకోవడం వల్ల అయిందేమో. సో అండ్ మోస్ట్లీ మధ్యలో కూడా కొన్ని మెసేజ్ చేశారు కదా, లేదు మోటివేషన్ అయిపోయింది నాకు. మీరు టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేశాక నేను ఒక్కదాన్ని యాక్టివ్ ఉన్నా. ఎవరు వంశీ గారు అని నాకు పింగ్ చేస్తున్నారు సెపరేట్ గా, మీరు చేస్తున్నారా నాకు కూడా టిప్స్ పెట్టండి అలా అని. సో తనకు పెట్టేటి కూడా తనకు పెట్టాను, పాపం ఏమో మోటివేట్ అవుతారేమో అని చెప్పి. ఇంకా మీరు టెలిగ్రామ్ లో అయిపోయాక ఏమో అందరు గివప్ చేస్తున్నారేమో, నేను ఏమైనా రాంగ్ వెళ్తున్నానా అని. ఇంకొకటి డార్క్ సర్కిల్స్ ఏమైనా వస్తాయా, ఇదొక క్వశ్చన్ ఉంది. అది కొంచెం అంటే నిద్రపోవట్లేదు కదా, ఆల్మోస్ట్ నేను ఒక రోజు అయితే 2 o'clock వరకు నిద్రపోలేదు. ఆకలి వేస్తుంది, నిద్ర పట్టట్లేదు. కొన్ని రోజులు అట్లా కూడా చేసాను. ఒక 2 weeks లేట్ నైట్ తిన్నాను. అంటే ఆల్మోస్ట్ 8 o'clock కి తిన్నాక ఎమ్మటి నిద్ర వచ్చేసింది, పడుకున్నాను అనమాట. సో అట్లా కూడా ట్రై చేశాను. సో అంటే లైక్ టూ మచ్ ఇన్స్పైరింగ్. అండ్ ఈవెన్ ఇంకొకరు కూడా 4 kgs తగ్గానని చెప్పారు కదా. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దిస్. 4 kg నా యాక్చువల్ వెయిట్ వచ్చేసి 80 kg ఉండే, ఇప్పుడు 76 కి వచ్చాను. గుడ్. అండి వీక్లీ 1 kg పెట్టుకుంటున్నా, ఎక్కువ కూడా వద్దు అనుకుని 1 kg అట్లీస్ట్ మనం తగ్గిన కాడికి అక్కడే వరకు ఉంటే చాలు, పెరగకుండా అలా పెట్టుకుంటున్నాను. ఈవెన్ ఐఎమ్ లైక్ ఇప్పుడు మీరు ఇంకొకరు కూడా చెప్పారు, లైక్ ఐ మీన్ సతీష్ గారు సంథింగ్, సారీ ఐఎమ్ వెరీ రాంగ్ విత్ అంటే బ్యాడ్ విత్ నేమ్స్. ఆయన కూడా చెప్పారు బేసిక్గా. సో లైక్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను చేసే ప్రాసెస్లో యు ఆర్ ఆల్సో బీయింగ్ పార్ట్ అది. సో ఇట్స్ లైక్ అంటే చెప్పాను కదా, ఈవెన్ కొన్నిసార్లు నాకు కూడా ఏంటంటే మీరు చెప్తా ఉంటారు కదా 4 kgs అంటే ఐ ఫీల్ లైక్ ఓకే, నాకు కూడా మోటివేషన్ ఇస్తారు మీరు తెలియకుండా. యా డన్. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు ఎవరైతే 14 ఎక్స్క్లూడింగ్ మీ 13 members ఎవరైతే ఉన్నారో, సీరియస్గా లైక్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. అండ్ ఐ డోంట్ నో అబౌట్ రిమైనింగ్ పీపుల్, మేబీ కొంతమంది చూద్దాం ఏం జరుగుతుందని వచ్చి ఉంటారు, బట్ వీ కాంట్ టేక్ రాంగ్ అబౌట్ దెమ్. అంటే వీళ్ళు ఎందుకు ఉన్నారు అన్నట్టు మనం అనుకోలేం. కాబట్టి ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఈవెన్ మన ఇంట్లో కానీ ఎవ్రీథింగ్, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా బేసిక్గా, వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ టీచర్ కానీ లేకపోతే ఫస్ట్ యాక్షన్ టేకర్స్ ఎవరంటే పేరెంట్స్ ఉంటారు బేసిక్గా. అంటే పిల్లలకి మనం ఏంటంటే మనం యాక్షన్స్ రూపంలో ఇప్పుడు మనం బుక్ చదివిపోయాలనుకోండి వాళ్ళతోటి, మనం వెళ్ళి బుక్ చదివితేనే వాళ్ళు మన పక్కన వచ్చి కూర్చుంటారు సింపుల్. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ మీరు చేసిన ఇప్పుడు లెట్స్ మీరు ఏదైతే జర్నీ చేశారు కదా, మేబీ 3 kg 4 kg తగ్గిన అంటున్నారు కదా, ఇదేంటంటే మీరు యాక్షన్ టేకర్స్ ఇక్కడ అయ్యారు బేసిక్గా. అంటే ఇప్పుడు నేను మన గ్రూప్లో పెడతా ఉంటాను, డోంట్ బి నాలెడ్జ్ సీకర్, బికమ్ అన్ యాక్షన్ టేకర్ అని.
డిఫరెన్స్ ఏంటంటే నేను ఇప్పుడు ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఏ టైంకి తినాలి, ఏమేమి ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్, ఇవన్నీ నాకు నాలెడ్జ్ తెలుసుకున్నా. బట్ నేను యాక్షన్ చేయకపోతే జీరో కంప్లీట్గా, మనం ఏం చేయలేం. ఇవన్నీ ఏం తెలియకుండా ఫాస్టింగ్ ఓకే 9 to 5 ఉండాలని చెప్పి నేను ఒక్కటే పట్టుకుంటే కూడా నేను చాలా హెల్తీగా నేను సెట్ అయిపోతాను మొత్తం. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే యాక్షన్ టేకర్స్గా చేద్దాం. కానీ దీనికి ఎలా స్టార్ట్ చేయాలి ఎవ్రీథింగ్ అని చాలా డిఫరెన్స్, అంటే డౌట్స్ అడుగుతున్నారు ఎవ్రీథింగ్. కాబట్టి నేను ఒక వీక్ ఆన్ వీక్ మనం చేద్దామండి. ఇప్పుడు ఈ వీక్లో ఏంటంటే మనం ఒక 2 థింగ్స్ అలవాటు చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేబీ ఈ పర్టికులర్ థింగ్ చాలామంది చేస్తూ ఉంటారు, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ లైక్ మోర్ డీటెయిల్ అన్నట్టు. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వారు కానీ, లేకపోతే రెగ్యులర్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే నార్మల్ డే ఇప్పుడు లెట్స్ 8కి 9కి తిన్న వాళ్ళు కానీ ఏంటంటే మనం పడుకున్న తర్వాత మన బాడీ మొత్తం అంటే ఒక ఫిక్స్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. అంటే మన నడుముకి కానీ, కాళ్ళకి కానీ, చేతులకు కానీ, ఎక్సెప్ట్ హార్ట్, బ్రెయిన్ అండ్ ఐస్, వీటికి తప్ప మన బాడీ కంప్లీట్గా మూమెంట్ ఎక్కడ ఉండదు. సో ఇమీడియట్గా మనం లేవగానే చాలామంది చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మొబైల్ ఫోన్ చూస్తాం మనం. ఎంతమంది చూస్తారు ఎప్పటి ఒకసారి? ఫస్ట్ లేవగానే మొబైల్ ఫోన్తోనే డే స్టార్ట్ అవుతుంది మనది. ఒకసారి ఫస్ట్ అదే చూస్తా. సో దే యు గో. ఇప్పుడు ఎందుకు అంటున్నంటే ఇప్పుడున్న టైంలో అంటే ఈ క్రానిక్ స్ట్రెస్ అనే పదం చాలా వింటున్నాం మనం సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఎక్కడ చూసినా కూడా. సో ఎందుకు ఆ మొబైల్ థింగ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఫస్ట్ మనం లేవగానే మన మైండ్ ఏంటంటే లైక్ తీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి మనకు మొత్తం. ఆ స్టేట్స్లో ఉంటుంది కాబట్టి హైగా మేనిఫెస్ట్ చేయడానికి మనకు ఆ ఫస్ట్ లేచిన ఫస్ట్ 5 to 10 minutes అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మన మైండ్ మొత్తం, మన బాడీ మొత్తం సెమీ స్లీప్ స్టేజ్లో ఉంటుంది బేసిక్గా. అప్పుడు మనం ఏదైతే ప్రాపర్గా విజువలైజ్ చేసుకున్నా, ఏదైతే నాకు ఇది కావాలనుకుంటాం కదా, దాని ఇంపాక్ట్ అనేది 24 hours మొత్తం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మార్నింగ్ లేవగానే ఫోన్ చేసి ఓకే వాళ్ళు ఎవరు మెసేజ్ పెట్టారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, డోంట్ టేక్ మీ బ్యాడ్, వీళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు, జ్యువెలరీ ఏం పెట్టుకున్నారు, లేకపోతే వాడే బైక్ కొనడు, ఈ బైక్ అన్న కాన్సెప్ట్ పోతున్నాం. కాబట్టి మన ఫోకస్ మొత్తం మన డే స్టార్ట్ కాక ముందుకే వేరే టోళ్ళ గురించి ఆలోచించడం ఇచ్చేసాం మనం చేస్తున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మన కోసం మనం ఆలోచించుకోవడం కాకుండా వాళ్ళ కోసం ఇచ్చాం. కాబట్టి మన కంప్లీట్ డే మొత్తం అదే ఉంటుంది ఇక. ఓకే ఆ బైక్ సంబంధించి కానీ, ఆ శారీ సంబంధించి ఎవ్రీథింగ్, అంటే ఏదైనా ఒక యాక్టివిటీ. సో కాబట్టి మీరు లేచిన ఫస్ట్ 5-10 minutes అనేది మీరు మీ ఫోన్ని, ఆబ్వియస్లీ ఇప్పుడు ఫోన్ లేకుండా మనం బతకలేం కాబట్టి నేను ఫోన్ తీసుకెళ్ళి కూడా వేరే రూమ్లో పెట్టాలని ఒక ఆప్షన్ అనుకున్నా ఫస్ట్. కానీ ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి అట్లుంటాయి కాబట్టి ఫోన్ని మీకు అట్లీస్ట్ ఒక 10 to 15 feet దూరంలో పెట్టుకోండి నైట్ పడుకునే ముందు. అలారం ఎవ్రీథింగ్ పెట్టుకుంటే. అండ్ ఇంకొకటి ఫిజికల్ అలారం క్లాక్స్ ఉంటాయి కదా, అది ఒకటి తెచ్చుకోండి మీరు. ఒక లైక్ ఒక 400-500 పోయినా మంచిదే, కానీ మన హెల్త్ చాలా రికవర్ అవుతుంది దానివల్ల. నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినా. ఫిజికల్ అలారం క్లాక్ తెచ్చుకొని మీ పక్కన పెట్టుకోండి. దాంతోనే మీరు అలారంతో లేచిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే ఒక బుక్, ఒక పెన్ను పెట్టుకోండి మీ పక్కన. నైట్ పడుకునే ముందే మీ ఏదైతే మీ బెడ్ పక్కన కానీ, లేదా వార్డ్రోబ్ ఉంటుంది కదా, దాని మీద ఒక బుక్, పెన్ను పెట్టుకోండి. లేదా బుక్ సెట్ కావాలంటే ఒక పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి. సో బేసిక్గా ఒక పెన్ పేపర్ తీసుకొని సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ ఇష్టం ఆ మార్నింగ్ టైంలో మీరు మీ గోల్ ఓరియంటెడ్ కానీ, లేకపోతే మీ వెయిట్ లాస్ గురించి కానీ ఏదైతే అనుకుంటారో, బ్రో ఒక్క నిమిషం నేను డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం మ్యూట్లో, ఫైన్. ఏదైతే అనుకుంటారో దాని గురించి ఒక సింగిల్ లైన్లో రాసుకోండి అంతే. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్ ఏంటంటే లెట్స్ ఇప్పుడు నేనేం చేసిన అంటే నార్మల్గా మై ఐడియల్ వెయిట్ ఈజ్ టు బికమ్ 75 kg అని నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను అంతే. ఈ ఫస్ట్ 5 minutes ఇది ఒకటి స్టార్ట్ చేయండి, సింపుల్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తాగే అలవాటు ఉందా ఎవరికైనా? తాగుతారా బేసిక్గా? మోస్ట్లీ లైక్ మార్నింగ్ ఫస్ట్ ఒకవేళ ఉంటే ఫస్ట్ థింగ్ అదొకటి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్ డిస్ట్రాక్షన్ ఒకటి పక్కన పెట్టి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎందుకు ఈ ఫోన్ డిస్ట్రాక్షన్ అనేది ఎంత అంటే, ఇప్పుడు చిన్నప్పుడు లైక్ నార్మల్గా మనం లంచ్ తినేటప్పుడు కానీ కంపల్సరీ యూట్యూబ్లో వీడియోస్ కానీ, లేకపోతే టీవీ చూసుకుంటూ తింటాం మనం, రైట్? చాలామంది చేస్తాం ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ మన పొట్ట నుంచి మన బ్రెయిన్కి రిసీవ్ అవ్వడానికి 20 minutes టైం పడుతుంది తెలుసా. అంటే ఆ కనెక్షన్ అనేది అంత టైం. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఫుల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తిన్న తర్వాత మనం ఒక్కొక్కసారి కూర్చొని లేవలేకపోతాం. అబ్బా నా పొట్ట ఫుల్ అయిపోయిందని చెప్పి మనం అటు ఇటు మొత్తం ఇట్లా దొరుకుతాంటాం మనం. అంటే మన ఫుడ్ కంప్లీట్గా మన పొట్ట నుంచి మన మైండ్కి, అంటే మన బ్రెయిన్కి ఫుడ్ ఓకే అని రిసీవ్ అవ్వడానికి 20 minutes టైం పడుతుంది. కాబట్టి మనకు లైక్ అంటే చాలా ఇయర్స్ నుంచి చాలామంది చెప్పే ప్రాక్టీస్ ఏంటంటే, మన ఏదైతే ఫుడ్ తింటాం కదా ఒక్క బైట్ని 32 times చూ చేయాలి మనం. అంటే 32 సార్లు నవలాలి మనం. అంటే మన సలైవ కానీ ఎవ్రీథింగ్ దాంట్లో మిక్స్ అయ్యి ప్రాపర్గా డైజెస్ట్ కావడానికి ఆ 20 minutes గ్యాప్ అనేది మనం ఇస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి జపాన్లో అటు ఇటు ఆ చాప్ స్టిక్స్ యూజ్ చేస్తారు వాళ్ళకు 70 to 80% చాలా మందికి పొట్టలు ఉంటాయి.
ఎందుకంటే తినే ఫుడ్ టైప్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది. అంటే వాళ్ళు తినే విధానం, వాళ్ళు కూడా రైస్ పెట్టుకుంటారు, మొత్తం లైక్ హై ఫ్యాట్ ఫుడ్ తింటారు, హై కార్బ్స్ తింటారు, ఎవ్రీథింగ్. బట్ స్టిల్ పొట్ట అనేది కొంచెం నామినల్ ఉంటుంది వాళ్ళకి కంపేర్ విత్ మన దాంట్లో. ఎందుకంటే సో మనమే అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్ కూడా చాలా మెజర్స్ తీసుకున్నది వాళ్ళ కోసం, కాబట్టి అదొక ఇంపాక్ట్ అది. ఇప్పుడు మనం ఏంటంటే నేను ఇప్పుడు 32 సార్లు నవలి తినని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అంత టైం ఉండకపోవచ్చు. కానీ కొంచెం మీరు తినే ఫుడ్ని కాన్షియస్గా లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు టీవీ చూసుకుంటూ తింటాం లైక్ వీడియోస్, కానీ దాంతోపాటు ఏంటంటే మినిమం ఒక 25 to 30 minutes మినిమం తినాలి మనం. ఈ టైం గుర్తుపెట్టుకోండి, మినిమం 25 to 30 minutes కనుక మనం తినగలిగితే ఆ ఫుడ్ అనేది, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మన కడుపే మొత్తం ఫుడ్ని డైజెస్ట్ చేయాలని రూల్ ఎక్కడ లేదండి. ఫస్ట్ మన టీత్ హెల్ప్ చేయాలి దానికి. టీత్ అనేది 70% హెల్ప్ చేయాలి, మన పొట్ట 30% హెల్ప్ చేయాలి. మనం ఏం చేస్తాం, టీత్ని 10% వాడతాం, పొట్టకి 90% వాడతాం. దీని బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు నైట్ నేను 8 o'clockకి చికెన్ బిర్యానీయో లేకపోతే చికెన్ ఫ్రైడ్ రైసో తిన్నా. ఇప్పుడు నేను తిన్న నాన్ వెజ్ అనేది అరగడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 6 to 12 hours టైం పడుతుంది. ఆ ఫుడ్ నేను ఏం చేస్తున్నా, నైట్ అంతా నేను పడుకుంటున్నా, ఫుడ్ మొత్తం అంటే నా డైజెస్ట్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ ఉన్నది అది. ఇప్పుడు నెక్స్ట్ నేను మార్నింగ్ 7 o'clock 8 o'clock నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నా కూడా అలారం మోగుతూనే ఉంటుంది, బట్ నాకు ఒక మజ్జు ఫీలింగ్, ఇప్పుడు లేవాలా ఈరోజు డే ఆఫ్ తీసుకుంటే బాగుండు అన్న ఇంపాక్ట్ వస్తుంది మనకి. అదే మీరు ఆ ముందు రోజు 5 o'clock కనుక ఫుడ్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న ఆకలి, హంగర్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అది మిమ్మల్ని లేపేస్తుంది. సింపుల్ థింగ్ 5 o'clockకే లేపుతుంది అది. అంటే ఫాస్టింగ్ ఇంపాక్ట్స్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రొసీజర్ మొత్తాన్ని మనం వెళ్ళే కంటే ముందు ఈ ఫస్ట్ 1 week ఉంది కదా, ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫాస్టింగ్ చేద్దాం, హెల్తీ లైఫ్ స్టైల్ కోసం వచ్చాను అన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని చిన్న 1% ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా అల్టిమేట్గా మనం ఫాస్టింగ్కి వెళ్దాం దీనికి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మండే నుంచి మీరు ఫాస్ట్ చేయండి, మీరు ఒక 6 hours 7 hours చేయండి అని నేను ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం ఫాస్టింగ్ అనేది ఏంటంటే ఒక సైకలాజికల్ లైఫ్ స్టైల్. ఆ సైకలాజికల్ లైఫ్ స్టైల్కి మనం మారాలంటే ఫిజికల్ ఏముందండి, గట్టిగా మనం ఒక రోజు కాదనుకుంటే మనం మారిపోతాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డిగ్రీ బీటెక్ ఎవ్రీథింగ్ చేసినప్పుడు మనకు నార్మల్గా మార్నింగ్ 9 to evening 5 వరకు క్లాసెస్ అంటే దానికి మనం ఏం ప్రాక్టీస్తో వెళ్ళలే కదా. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5 వరకు క్లాస్లో కూర్చొని క్లాసెస్ వింటూనే ఉన్నాం మనం. మనకు నిద్ర వచ్చినా మనకి ఇబ్బంది అయినా కూడా మనం వింటాం, ఎందుకంటే పేరెంట్స్ పంపించారు, టీచర్స్ ఉంటారు అక్కడ. అంటే ఫిజికల్ స్టేట్ అనేది మార్చడం ఒకటి ప్రెషర్తో మార్చవచ్చు, ఇంకోటి సైకలాజికల్గా మార్చవచ్చు. ఈ ప్రెషర్తో మార్చేది ఏంటంటే తక్కువ టైం ఉంటుంది, అది ఎంత తక్కువ అంటే వితిన్ వీక్స్లో డిస్ట్రాక్ట్ అయిపోతాం మనం. సైకలాజికల్గా వచ్చే చేంజెస్ ఏంటంటే ఇయర్స్ ఉంటుంది అది, అంటే డికేడ్, ఇప్పుడు 5 years 10 years ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొంచెం టైం పట్టినా పర్లే, నేను కంప్లీట్ నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని ఆ కాన్సెప్ట్ మీద కనుక మనం అనుకుంటే లెట్స్ గో ఫర్ సైకలాజికల్ చేంజెస్ అన్నట్టు. అంటే కంప్లీట్ మన మైండ్ని మొత్తం మనం మెల్లగా ఒక ట్రాక్లో తీసుకొచ్చి అప్పుడు ఇప్పుడు లైక్ దీనికి ఒక 3-4 weeks టైం పడుతుంది. మీన్వెల్ ఫాస్టింగ్ కూడా ఎలా చేయాలి ఎవ్రీథింగ్ అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటాను. బట్ ఫస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు సైకలాజికల్గా మనం మెల్లగా స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వద్దాం. ఇది మార్చుకున్న తర్వాత ఫిజికల్ ఆస్పెక్ట్స్లో మార్చుకోవడం అనేది ఇట్లా చిటికలు అయిపోతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నా బాడీ మీద నేను వర్కౌట్ చేసినా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఇప్పుడు నేను ఏదో ఆబ్వియస్లీ బుక్స్ చదువుతాను, పాడ్కాస్ట్ ఎవ్రీథింగ్ వింటాను, నేను ఓన్లీ దాంట్లో చెప్పిందే నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు. నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను అయ్యాను బేసిక్గా. అంటే వెయిట్ లాస్ గురించి నేను లైక్ నేర్చుకున్నా, నేను తగ్గిన 10 kgs తగ్గిన నేను. సో ఐ థింక్ నేను చెప్పే దాంట్లో ఒక కంటెంట్ ఉంది. ఇంకోటి సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది, డిసిప్లిన్ అని ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, కన్సిస్టెంట్ ఉండలేకపోతున్న డిసిప్లిన్ ఎవ్రీథింగ్. దానికి కూడా చిన్నగా 5 minutes తోటి మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దాని ఇంపాక్ట్ ఎలా ఉందనేది అంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ లాగా మొత్తం తయారు చేసి పెట్టాను నేను. బట్ అంటే ఎవ్రీ వీక్ ఆన్ వీక్ మనం ఒక చిన్న చేంజెస్ వేసుకుందాం. ఆ చేంజ్ ఎలా ఉండాలంటే మైండ్ ఫ్రిక్షన్గా ఫీల్ అవుతుంది. అంటే అబ్బా ఇప్పుడు నన్ను వీడు మారుస్తానన్న ఇంటెన్షన్ కనుక మీరు మైండ్కి ఇచ్చిల్లనుకోండి, అది కథం, దాని మాస్టర్ మైండ్ ప్లే చేస్తుంది. మనం మైండ్కి ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ నేను చేసింది. ఇప్పుడు బుక్ రీడింగ్ అనేది నాకు లైక్ ఒక చిన్నప్పటి నుంచి హాబీ లాగా ఉండే, తర్వాత నేను దాన్ని ప్యాషన్గా మార్చుకున్నాను. నేను ఏం చేశానంటే ఎవ్రీడే మార్నింగ్ 7కి లేచిన తర్వాత 7 to 7 యాక్చువల్లీ టైం ఉండే నాది. 1 second, నేను ఒక్క నిమిషం ఇప్పుడు ఆగండి. సో బేసిక్గా మన మైండ్ ఏంటంటే విజువల్గా చూసే ప్రతిదానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా స్టాప్ వాచ్ అనేది అంటే మీకు చెప్తూనే ఉండే అంత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు చూడండి మన దాంట్లో ఈ టైమర్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, ఈ టైమర్ మీద నేను నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే నేను టైమర్ పెట్టుకోవాలంటే నేను ఫోన్ ఓపెన్ చేయాలి. నేను టైమర్ పెట్టినప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి నాకు. సో నేను ఇట్లా కిందికి స్క్రోల్ చేయగానే సోషల్ మీడియా పోతాం, కథం బూమ్, గంట పోతుంది నాది.
నేను దానికి ఏం చేసానంటే ఒక ఫిజికల్ ఇది పోట్రానిక్స్ నుంచి ఉంది టైమర్ ఇది. సో బేసిక్ ఇది ఏంటంటే మనకి 90 minutes ఉంటుంది, అంటే క్లియర్గా కనిపిస్తుంది నా 90 minutes. ఇట్లా మనం ఇట్లా టైమర్ పెట్టుకోవచ్చు అన్నట్టు. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక 5 minutes టైమర్ పెట్టుకున్నా, ఓన్లీ 5 minutes. ఇది 1 minute, 3 minutes, 5 minutes ఇది పెట్టుకొని ఈ 5 minutes టైం ఉంటుంది. ఈ 5 minutesలో నేను ఏం చేసానంటే ఫస్ట్ ఓన్లీ ఒక 2 pages చదివాను నేను, అంతే, ఓన్లీ 2 pages. 5 minutes అయిపోయిందా కథం, ఓకే ఆ 5 minutes అయిపోయింది కదా, ఓకే టుడే ఈజ్ సక్సెస్ఫుల్, నా బుక్ రీడింగ్ అయిపోయిందని చెప్పి ఇది క్లోజ్ చేసిన. నా ఇప్పుడు ఏదైతే జర్నల్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా దానిలో నేను మెన్షన్ చేసుకున్నా ఈరోజు అయిపోయిందని చెప్పేసాను. సో ఇప్పుడు నా మైండ్కి ఫ్రిక్షన్ ఏంటంటే 5 minutes అనేది లిటరల్గా ఒక 2-3 రీల్స్ చూసినంత గ్యాప్లో అయిపోతుంది బేసిక్గా. ఇప్పుడు నేను నా మైండ్కి ఏంటంటే లీస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చిన, అంటే 0.0001% ఫ్రిక్షన్ ఇచ్చిన నేను, అంతే. అంటే మైండ్ ఏంటంటే 5 minutes కదా, వీడు 5 minutes అవుతే పెద్ద మారుతారు అన్న అంటే మెంటాలిటీ దానికి ఇచ్చేసాను నేను. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా కొత్త హ్యాబిట్స్ కానీ మనం స్టార్ట్ చేసుకోవాలంటే కూడా లైక్ విల్ గో త్రూ లైక్ 1-on-1. బట్ ఇప్పుడు ఈ వీక్ ఏంటంటే లెట్స్ ఫ్రమ్ టుమారో 22nd June 2026 నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే మార్నింగ్ మీరు లేచిన తర్వాత కంప్లీట్లీ ఫోన్ ఫస్ట్ 5 to 10 minutes ఫోన్ చూడకుండా, ఏదైతే పేపర్ ఒక పెన్ అండ్ పేపర్ కానీ లేకపోతే బుక్ అండ్ పెన్ తీసుకుంటారు కదా, దాంట్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో లైక్ ఒక సింగిల్ గోల్, లేకపోతే మీ ఏదైతే అనుకుంటారు కదా బేసిక్గా మీ లైక్ డ్రీమ్ వెయిట్ అచీవ్ కావాలి కానీ, లేకపోతే మేబీ పర్సనల్ పరంగా కావచ్చు, మీ వర్క్ పరంగా కావచ్చు, లేకపోతే సైకలాజికల్ ఏదైనా కానివ్వండి, ఒక స్టేట్మెంట్ రాయండి దాంట్లో, ఒక స్టేట్మెంట్. ఎందుకు అంటున్నా అంటే మార్నింగ్ ఆ బ్రెయిన్ అనేది అంత ఫ్రెష్ ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది 24 hours వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అది. సెకండ్ థింగ్ ఏంటంటే హాట్ వాటర్ అని చెప్పాను కదా, మన నైట్ మొత్తం మనం పడుకున్నాక మన మెటబాలిజం మొత్తం కంప్లీట్ లో అయిపోతుంది. దాన్ని మనం చాలామంది ఏం చేస్తారంటే ఫోన్ తోటి లేకపోతే అంటే ఇమీడియట్గా లేచి వర్కౌట్ చేయడం, ఇలా మనం బాడీని ఇట్లా కంప్లీట్ నిద్ర లేపుతాం కాబట్టి దానివల్ల కొంచెం చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో పడతాయి మనకు, లైక్ ఒక 45-50 ఆ ఏజ్లో. దానికి ఏంటంటే మీరు లేచిన తర్వాత ఒక వామ్ వాటర్, కుదిరితే కొంతమంది లెమన్తో తాగుతారు ఎవ్రీథింగ్, ఒక గ్లాస్ కంపల్సరీ ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగండి పక్క. అంటే మన బాడీని కొంచెం మనం ఇట్లా తట్టి లేపుతాం మెల్లగా, ఓకే ఇప్పుడు మార్నింగ్ ఎందుకు లే అని చెప్పి. ఇప్పుడు మన బాడీలో సర్కాడియం రిథమ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఐడియా ఉందో తెలియదు నాకు, బట్ మన బాడీకి ఒక న్యాచురల్ క్లాక్ ఉంటుంది. అంటే అది ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీ, అంటే నిద్ర రావడానికి ఎవ్రీథింగ్, ఇవన్నీ ఒక ప్యాటర్న్ లాగా జరుగుతాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీక్లో ఫాస్టింగ్ మనం చేద్దాం. నేను ఫాస్టింగ్ గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడట్లే. ఫస్ట్ థింగ్ ఏంటంటే సైకాలజికల్గా చేంజెస్ మనం చేద్దాం కాబట్టి ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ 5 to 10 minutes మీరు అస్సలు ఫోన్ వాడకండి, ఓన్లీ ఫస్ట్ 5 to 10 minutes. తర్వాత ఆ లేచిన తర్వాత లైక్ ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసుకోండి అంతే. మీరు వెయిట్ గురించి రాసుకుంటారా, లేకపోతే వర్క్ గురించి రాసుకుంటారా, లేకపోతే మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, మీ ఇష్టం ఇది. ఇప్పుడు ఈ వీక్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 5 minutes ఒక పెన్ అండ్ పేపర్తో రాసుకోండి, ఫోన్ చూడకండి, అండ్ ఆ 1 glass ఆఫ్ హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ తాగండి. మీరు దాంట్లో కొంతమంది సబ్జా వేసుకుంటారు, లేకపోతే లెమన్ వాటర్, ఇది మీ ఇష్టం అది. ఇప్పుడు ఇది మనం ఈ వీక్ చేద్దాం ఇది. అండ్ ఫాస్టింగ్ గురించి అంటారు కదా, ఫాస్టింగ్ గురించి కూడా మనం మెల్లగా నేను ఎవ్రీథింగ్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ మొత్తం నేను ఏం చేస్తాను అంటే ఎవరైతే ఇంకా కొంచెం ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక టాస్క్ చెప్పిన అంటే నాకు యాక్షన్ టేకర్స్ ఎంతమంది ఉంటారో నాకు కావాలి కదా, ఫ్రమ్ వీక్ 2 ఫాస్టింగ్లో స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఈ యొక్క ప్యాటర్న్ మీరు ఒక 1 week మీరు ఏం చేయాలంటే నా బ్రెయిన్ నా మాట వింటుంది అని మీరు ప్రూవ్ చేయాలి మీ బ్రెయిన్కి. ఎలా ప్రూవ్ చేస్తారు? 1 week మొత్తంలో మీరు ఫస్ట్ లేవగానే 5 minutes రోజు మీరు ఆ పెన్ అండ్ పేపర్ మీద రాసి రోజు ఒక అటెండెన్స్ చేసుకోవాలి దానికి. మండే ఈరోజు నేను రాసిన, ట్యూస్డే రాసిన, వెనస్డే రాసిన, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఈ యొక్క 1 week చిన్న డిసిప్లిన్ ఇది. ఒక 1 week ఆఫ్ డిసిప్లిన్ మీరు ప్రూవ్ చేశారు. ఏం చేశారంటే నేను 1 week కన్సిస్టెంట్గా ఉన్నా, నేను 1 week డిసిప్లిన్గా ఉన్నా, ఇది కనుక మీరు ప్రూవ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఆటోమేటిక్గా మీరు ఫాస్టింగ్ కోసం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు అన్నారు చాలామంది క్రేవింగ్స్ కంట్రోల్ కావట్లే, ఎమోషన్స్ అంటే ట్రిగ్గర్ అవుతున్నాయి ఎవ్రీథింగ్ అని. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మన బ్రెయిన్కి మనం ఎక్స్పెరిమెంట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాలి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్ నేను ఇప్పుడు ఫుడ్ మీద స్టార్ట్ చేసిన, ఫుడ్ మీద మన దండయాత్ర చేస్తే అది నమ్మదు అది. దానికి ఏంటంటే నేను వేరే వర్క్లో కూడా కన్సిస్టెంట్గా ఉన్నా, నేను ఫుడ్ మీద ఎందుకు ఉన్నాను క్వశ్చన్ ఇద్దాం మనం దానికి. అది మాటలతో కాదు, యాక్షన్ తోటి. దానికి 5 minutes తీసుకొని మనం ఓకే ఈ పర్టికులర్ టాస్క్ నేను చేసిన 5 minutes ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే ఒక 1 week మొత్తం చేసిన. నేను 1 week మొత్తం మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగిన. ఈ చిన్న డిసిప్లిన్ని మనం మైండ్కి చూపిద్దాం. సెకండ్ వీక్ ఆటోమేటిక్గా అప్పుడు మీకు తెలియకుండా మైండ్ ఏం చెప్తానంటే ఇంటర్నల్గా మాట్లాడుతుంది. అంటే అప్పుడు మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ఓకే నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి కదా, అంటే ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యేది నాకు తెలియదు, కానీ ఇది కంపల్సరీ మన సర్కాడియం రిథమ్ కానీ ఇవన్నిటికి ఏంటంటే అంటే లైక్ ఒక ఆటో క్లాక్ అన్నట్టు మన బాడీలో ఉంటుంది. అది ఏ టైంకి లేవాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి, మన హంగర్ క్రేవింగ్స్ వస్తాయి.
అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది హంగర్కి ప్లస్ థర్స్ట్కి అంటే దప్పిక అవుతుంది కదా మనకి, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. స్నాక్స్ కానీ ఇప్పుడు ఈ స్నాకింగ్ ఎందుకు చేస్తామంటే మనకు దాహం అయితే ఉంటుంది, కానీ మనం దాన్ని మిస్టేక్గా ఆకలి అనుకొని స్నాక్ తింటా ఉంటాం. ఇప్పుడు ఈ చిప్స్ కానీ లేకపోతే అప్పాలు కానీ క్రేవింగ్స్ ఇప్పుడు డిఫరెంట్ తింటూ ఉంటాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మన బాడీని మనం ఇప్పుడు 5 minutes అయింది కాబట్టి ఇట్లా అలారం వస్తుంది. సో కాబట్టి ఇది లైక్ ఎంత 499 500 ఉందండి. బట్ నేను చెప్తున్నాను కదా, నా లైఫ్ మొత్తంలో నేను పెట్టిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది అయితే మొత్తం. ఎందుకంటే టైంని ఇప్పుడు నేను అంతకుముందు ఏంటంటే కంప్లీట్ ఒక 1 hour 2 hours అట్లా ట్రాకర్ లాగా ఉండే కదా. దీని ఏంటంటే ఎవ్రీ 15 minutesకి ఇప్పుడు మనకేంటంటే మన రిటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. 15 నిమిషాల కంటే ఎక్కువ ఫోకస్ ఉండలేకపోతున్నాం మనం. సో నాకు ఈ టైం హెల్ప్ అవుతుంది. నేను దీంతో మెడిటేషన్ చేస్తా, బుక్ చదువుతా, నా లైక్ టు డూ లిస్ట్ రాసుకుంటా, ఏదైనా చిన్న ప్రియారిటీ రాసుకుంటా, ప్రతి ఒక్కదానికి ఇది హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఒకవేళ తీసుకుంటా అంటే లైక్ యూ కెన్ గో ఫర్ దట్. ఆ లింక్ అది ఎవ్రీథింగ్ అంటే నేను పెడతాను మీకు అది. సో ఇప్పుడు ఈ వీక్ ఏంటంటే లైక్ 22nd to ఆల్మోస్ట్ లైక్ 28th ఈ వీక్ ఉంది కదా, ఈ వీక్లో చేయాల్సిన టాస్క్ ఇదే. ఒకటి, మార్నింగ్ మీరు లేవగానే ఫోన్ కంప్లీట్ ఒక 5 to 10 minutes అవాయిడ్ చేయండి. సెకండ్ థింగ్, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని దాంట్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో వెయిట్ పరంగా కానీ లేకపోతే ఏదైనా గోల్ కానీ ఏదైనా ఒకటే స్టేట్మెంట్ ఉండాలి. మళ్ళీ మైండ్ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఐ వాంట్ టు రిడ్యూస్ వెయిట్ టు 75 kg, ఐ వాంట్ టు ఎర్న్ 1 lakh, ఇవన్నీ కాదు, ఒకటే స్టేట్మెంట్ రాయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ 3 చేసి ఈ 3 డిసిప్లిన్స్ మనం ఇవన్నీ చిన్నవే, పెద్ద దీనికి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ తాగే వాళ్ళకు ఉంటే ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఫోన్ ఒక్కటి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అది మనకు ఎప్పటి నుంచో వస్తుంది కదా. సో కాబట్టి అది ఒక్కటి కొంచెం హడ్డిల్ టాస్క్, అది దాన్ని మీరు విన్ చేసి చూపెట్టండి నాకు ఈ వీక్ అది. ఓకేనా? ఒకసారి లైక్ ఓకే అన్న వాళ్ళు లైక్ చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అనేది. అదే వినీత్, నేను అడిగాను కదా, ఫుడ్ 1 time తినడం వల్ల లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుండి వర్క్ అయిపోయే వరకు నేనైతే ఉండగలుగుతున్నా. లైక్ నాకు 4:30కి షిఫ్ట్ అయిపోతుంది మండే టు థర్స్డే నా టైమింగ్స్. సో మార్నింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్తే ఈవినింగ్ వరకు 4:30 వరకు ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్. సో ఈవినింగ్ నేను మళ్ళీ కుకింగ్ చేసుకొని తినేసరికి 6:30 అవుతుంది. సో అప్పుడు అలా మేనేజ్ చేసుకున్నప్పుడు నాకు నిద్ర బాగా పడుతుంది. బట్ ఎప్పుడైతే నేను నైట్ 6:30కి తిని మళ్ళీ నెక్స్ట్ డే 6:30 వరకు ఉండగలిగితే ఓకే. లేదు నేను బేబీకి అన్నం తినేటప్పుడు తినిపించేటప్పుడు నేను కూడా తింటే అయిపోతుంది కదా ఈ టైంలో అనుకుని అలా తిన్న రోజులు ఉన్నాయి. అట్లా 2 o'clockకి తినేసాను అనుకోండి, నేను పడుకునేసరికి 8 9 వరకు బయటికి వెళ్ళినా కూడా 10కి నేను పడుకుందామంటే నిద్ర రావట్లేదు. సో అట్లా నాకు నిద్ర చాలా మిస్ అయిపోతున్నా, అంటే నిద్ర పట్టట్లేదు, కడుపులో ఆకలేస్తుంది. వాటర్ తాగుతానేమో ఆల్వేస్ వాష్రూమ్కి వెళ్ళడం, అంటే వీక్ అయిపోతున్నా అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ నేను మార్నింగ్ లేవగానే ఏదైనా స్మాల్ గా లైక్ అవకాడో తినేసి లేదంటే 2 eggs తినేసి బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో నాకు బ్రేక్ చేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ ఏ టైంకి తిన్నానో ఆ టైంకి మేనేజ్ చేయలేకపోతున్నా. ఓకే, సో బేసిక్గా దీనికి సొల్యూషన్ ఏంటంటే కొంచెం బాడీ ఇంకా అలవాటు కాలే ఫస్ట్ థింగ్, అంటే కొంచెం అది ఇంకా ఇబ్బంది పడుతుంది. సో మీరు ఏదైతే ఓమాట్ ట్రై చేస్తున్నారు కదా, కాకపోతే దాన్ని కొంచెం మీరు 2 partsగా డివైడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అంటే మీకు ఉన్న ఇప్పుడు లెట్స్ 9 to 5 మీరు ఫాస్టింగ్ అంటే ఈటింగ్ విండో అనుకుంటున్నాను ఎగ్జాంపుల్. ఓకే, దాంట్లో 10కి ఒకసారి తినండి, లైక్ 1 or 2కి ఒకసారి తినండి, సింపుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే బాడీని ఫోర్స్ చేస్తున్నారు కదా, అంటే ఓమాట్ తినాలి ఎవ్రీథింగ్ అంటే బాడీ ఏంటంటే అది బ్రేక్ అయిపోతుంది ఈజీగా. సో మనం దీనికి ఏంటంటే మీరు 2 partsగా తిని, ఇప్పుడు నేను ఒకటి అప్పుడు స్టార్టింగ్ చెప్పండి ఓమాట్ తీసుకోండి కానీ 2 partsగా డివైడ్ చేసుకోండి అని చెప్పి. మైండ్కి ఏంటంటే అది తినకున్నా ఓకే ప్లేట్లో అన్నం కలుపుకుని నాకు తింటున్నా ఒక ఫీలింగ్ దానికి ఇవ్వాలి మనం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా నాకు మళ్ళీ మిడ్ నైట్ క్రేవింగ్స్ అవుతున్నాయి, వాటర్ తాగితే ఓన్లీ అది అని చెప్పేసి అని. సో నేనేం ఫాలో అయ్యేదంటే అప్పుడు ఫాస్టింగ్ ఎవ్రీథింగ్ చేస్తా కదా, అప్పుడు లైక్ ఒక బాటిల్లో ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. హిమాలయన్ పింక్ సాల్ట్ దొరుకుతుంది కదా, సాల్ట్ ఏంటంటే మన క్రేవింగ్స్ని చంపేస్తుంది కంప్లీట్గా. అంటే సాల్ట్ అనేది అదొక ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే కొంచెం ఫోర్స్ చేస్తున్నారు మీరు కాబట్టి గో ఫర్ లైక్ 2 meals లాగా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అది ఇప్పుడు 2 meals తీసుకున్నాం మళ్ళీ నేను వెయిట్ పెరుగుతున్నా ఇవన్నీ ఏం కాదు, 2 meals తీసుకోండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ వీక్ 2లో నేను ఏం చేస్తాను అంటే ఫాస్టింగ్ని లైక్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారు కదా లైక్ డయాబెటిక్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఫాస్టింగ్ ఎలా స్టార్ట్ చేద్దాం, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. అంటే బేసిక్ ఎక్సర్సైజ్ ఇప్పుడు అది కూడా ఏంటంటే మనము లైక్ కంప్లీట్ ఎక్కడికో బయటికి వెళ్ళి చేసేది కాదు, మనం ఆఫీస్ చైర్లో కూర్చుంటాం కదా, దాంట్లో ఒక ఎక్సర్సైజ్ ఉంది. అది ఏంటంటే కంప్లీట్ ఆల్మోస్ట్ మనకు ఒక తెలియకుండా చేసినా కూడా ఒక 200 to 300 calories బర్న్ చేస్తుంది. అది ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, నేను చెప్తాను. అంటే నేను ఒక పాడ్కాస్ట్లో చూసిన, ఆమె కంప్లీట్ ఏంటంటే
మన బాడీ మెటబాలిజం సంబంధించిన సైంటిస్ట్ అన్నట్టు ఆమె, న్యూరో సైంటిస్ట్ కమ్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఎక్స్పర్ట్ అన్నట్టు. ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. ఆమె చెప్పింది ఒక ట్రిక్, నేను ట్రై చేసి చూసిన. అది నిజంగా లైక్ ఆ కడుపులో బ్లోటింగ్ ఫీలింగ్ కానీ లేకపోతే ఆ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి ఆబ్వియస్లీ, అది తప్పుగా ఏం కాదు కానీ ప్రతి దానికి అది హెల్ప్ అయింది అది. బట్ ఫస్ట్ వీక్ నేను డిసిప్లిన్గా ఉన్నాను, నాకు మీరు ప్రూవ్ చేస్తేనే ఐ విల్ గో ఫర్ week 2. ఓకే, మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇదేంది బ్రో ఫాస్టింగ్ అని వచ్చినావు నువ్వు అంతేదో సో చెప్తాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మేబీ. సో కాబట్టి మీరు ఆ 1 week ఒకసారి నాకు ప్రూవ్ చేసి చూపెట్టండి. నేను ఈ 1 week మొత్తం కంటిన్యూస్గా స్ట్రీక్ చేసిన, నేను డిసిప్లిన్గా ఉన్నా. ఎందుకంటే ఇది ఎంట్రీ టెస్ట్. ఇది ఇప్పుడు మీరు అందరూ ఫాస్టింగ్ చేయాలి లేకపోతే నేను వెళ్ళాలి అనుకున్నారు కదా. సో ఇప్పుడు అందరికీ ఇది ఒక ఎంట్రీ ఎగ్జామ్. ఇది పాస్ అయితేనే level 2కి వెళ్తాం మనం. ఇది పాస్ కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేయండి, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, నేను వెయిట్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 14 members, అంటే కొంతమంది వస్తున్నారు మళ్ళీ డ్రాప్ అవుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు పిన్ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బట్ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది, ఓకే చేస్తానంటారో లైక్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ లైక్ టుమారో. ఈ ఒక్కడే కొంచెం సండే కదా, కొంచెం అంటే నార్మల్గా ఎలా అయితే రొటీన్ ఉంటుందో ఇక మీరు బిర్యానీలు గిన్నె తింటే తినేసండి. ఇక రేపటి నుంచి మనం విల్ గో ఫర్ లైక్ ఫుల్ మోడ్ అన్నట్టు. సో నేను ఎగ్జాక్ట్లీ. సో దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి. ఫ్రమ్ టుమారో నాకు ఒక 1 week నేను చేయగలుగుతాను మీరు ప్రూవ్ చేస్తే. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏం లేదండి, మీరు మన వాట్సాప్ గ్రూప్ కానీ లేకపోతే ఇది ఉంది కాబట్టి దాంట్లో మీరు పోస్ట్ చేయండి, పర్లేదు. ఒకవేళ మీరు మార్నింగ్ మీరు తీసుకునే లైక్ ఆ వాటర్ గ్లాస్ కానీ లేకపోతే మీరు రాసుకున్నది కానీ మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నో వన్ ఈస్ గోయింగ్ టు క్రిటిసైజ్ యూ ఆర్ లైక్ లేకపోతే నువ్వెందుకు పెట్టినామని ఎవరు అన్నారు, అట్లా ఎవరైనా అంటే నేను చూసుకుంటే వాళ్ళ సంగతి, మీరు ఏం పట్టించుకోకండి. సో కాబట్టి మీరు రాసే ఆ గోల్ కానీ మీరు తీసుకునే వాటర్ కానీ లైక్ మీరు ఏదైతే అనుకున్నా నేను చెప్పిన దాంట్లో అది మీరు పోస్ట్ చేసుకుని ప్రాబ్లం లేదు. సింపుల్ థింగ్ ఏం లేదు, లైక్ మీరు మార్నింగ్ 7 o'clock లేసారు, 7 o'clock లేచినాక ఇది ఒక్క స్టేట్మెంట్ మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఎంత కాన్ఫిడెంట్ లైక్ ఇట్లా సింపుల్ థింగ్, మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ 5 to 10 minutes మీరు మొబైల్ ఫోన్ తీసుకోలేదు, మీరు ఒక స్టేట్మెంట్ రాసుకున్నారు, మీరు ఈ 3 steps చేయడానికి హార్డ్లీ మీకు పట్టే టైం ఒక 20 minutes అంతే. 20 minutes కంటే ఎక్కువ పట్టదు. అది కూడా నిద్ర మొత్తంలో అయిపోతుంది. మొత్తం అయిపోయినాక మీరు ఒక మెసేజ్ పెట్టండి నా గ్రూప్లో, ఐ వాన్ మై డే. నిన్న డేని గెలిచిన ఒక మెసేజ్ పెట్టండి. ఫస్ట్ డే పెడతారు, మైండ్ ఏదో టైప్ అనుకుంటుంది, టైపింగ్ మిస్టేక్ అనుకుంటుంది. సెకండ్ డే పెడతారు, థర్డ్ డే పెడతారు, ఫోర్త్ డే పెడితే వీడు ఏంది రోజు 7 కాగానే మెసేజ్ పెడతాను, అసలు వీడు ఏం చేస్తాడని చెప్పి మైండ్ ఇంటర్నల్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. అక్కడ ఇంటర్నల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ మనకు లైక్ నార్మల్గా మనం పెన్ అండ్ పేపర్ మీద రాసినప్పుడు ఏంటంటే చాలా న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివేట్ అవుతాయి బేసిక్గా మనకి. అది ఎందుకంటే మనం ఇట్లా చేయితో రాసినప్పుడు మన మైండ్ మొత్తంలో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో కాబట్టి మనకి ఏదైనా గోల్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటే ఒక పెన్నుతో రాయమంటారు. ఇట్లా డిజిటల్గా టైప్ చేయడం వేరు, మళ్ళీ పెన్నుతో రాస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లైక్ ఎవ్రీథింగ్ రాసినా కూడా ఫొటోస్ లాగా పెడతానా పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు, ఏం కాదు. ఇది మన పర్సనల్ డెవలప్మెంట్ గ్రూప్ అయ్యేది. దీంట్లో ఎవరు వచ్చి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు లేకపోతే నార్మల్గా అడుగుతారు అదని చెప్పి మీరు అలాంటి మోమెంట్ అండ్ టెన్షన్స్ ఏం పడకండి. లేదు ఇప్పుడు లెట్సే పర్టికులర్గా ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని చేస్తా అంటారో ఓన్లీ మన 10 members 5 members ఉంటారు కదా, నేను వాళ్ళ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు దానికి. ఒకసారి నాకు మీరు మెసేజ్ చేయండి పర్సనల్గా. సో దాన్ని బట్టి నాకు ఆ గ్రూప్లో చేయడం కొంచెం ఇబ్బంది, మళ్ళీ వేరే వాళ్ళ అట్లేమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతే నాకు చెప్పండి. మనందరం ఒక బ్యాచ్ 1 లాగా అయినా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 72 members సంథింగ్ ఏదో ఉంటే నేను పెట్టిన మెసేజ్ ఆల్మోస్ట్ 46 members చూసిళ్ళు. 46 members అంతా ఏంది నాలెడ్జ్ సీకర్స్, దాంట్లో 10 to 12 members యాక్షన్ టేకర్స్. మళ్ళీ దీంట్లో కూడా కొంతమంది వస్తున్నారు పోతున్నారు, అంటే నేనేమి ఇట్లా చెప్పట్లేదు వాళ్ళ గురించి. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఒక 10+ members వీళ్ళంతా ఎవరంటే యాక్షన్ టేకర్స్. వీళ్ళంతా అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారు, నేను ఒక ఇన్ఫర్మేషన్ చూసిన దాన్ని నా లైఫ్ స్టైల్గా మార్చుకోవాలని చెప్పి ఇప్పుడు ఇంత టైం స్పెండ్ చేసి, ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒక కోర్స్ నేర్చుకున్న కూడా అయిపోతుంది మీకు ఫాస్టింగ్ అనేది. బట్ ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు శిరీష గారు అన్నారు, నేను వర్క్ కూడా ఎవ్రీథింగ్ తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చి నా సంథింగ్ ఐ వాంట్ లెర్న్ అంటే నేను చేంజ్ కావాలని ఒక ఇంటెన్షన్ మీలో ఉంది కాబట్టి యు గైస్ ఆర్ ఫోకస్డ్ అండ్ ఎవ్రీథింగ్ చేశారు. సో మీకోసం కావాలంటే ఐ కెన్ ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం మనం week 1 అని చెప్పేసి. దాంట్లో మీరు రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయి కదా మీరు మొత్తం పోస్ట్ చేయండి. దాంట్లో మీరు తీసుకునే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ, మీరు రాసుకునే మేనిఫెస్టేషన్ గోల్ కానీ, మీరు మార్నింగ్ లేచిన తర్వాత. బట్ నాకు ప్రతి ఒక్కరి నుంచి నేను ఈ రోజున గెలిచిన అని ఒక మెసేజ్ కనుక వస్తే దెన్ ఐ కెన్ టేక్ ఓకే వీళ్ళు సీరియస్ ఉన్నారు. సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే జర్నీ ఎవ్రీథింగ్ స్టార్ట్ చేస్తాను అనుకున్నా కదా, దాంట్లో నాకు వందల మంది ఉండాలని అవసరం లేదు. నాకు ఒక్కరున్నా కూడా నేను ఆ ఒక్కరితో నేను ముందుకు వెళ్ళిపోతాను. సింపుల్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు ఒక్కరితో వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు నాకు 2 ఉండాలి 3 ఉండాలని చెప్పి అవసరం సింపుల్ థింగ్, అది అవసరం లేదు నాకు.
ఇప్పుడు ఈ జర్నీలో మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద పార్ట్ దెన్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరంటే చాలామందికి తెలుసలేదు, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫాస్టింగ్ గ్రూప్ నాది ఇంకొక ఛానల్ కూడా ఉంది, లైక్ థింక్ లైక్ ఎస్వేర్ అని. సో దాంట్లో ఏంటంటే నేను చదివే ఏదైతే బుక్స్ అవుతాను నేను బాగా, ఆ బుక్స్కి సంబంధించిన ప్రతి నాలెడ్జ్ని దాంట్లో షేర్ చేస్తున్నా. అంటే ఫిజికల్ ఆస్పెక్ట్లో కాకుండా మెంటల్ ఆస్పెక్ట్లో కూడా. ఇప్పుడు రీసెంట్గా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని ఒక బుక్ చదివిన. దాంట్లో ఏంటంటే కమ్యూనికేషన్స్, ఇప్పుడు ఒక పర్సన్ తోటి మనకు కావాల్సిన మనం ఎలా చేయించుకోవాలి దాని మీద బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం. నేను దానికోసం కూడా మొత్తం ఎవ్రీథింగ్ అలా ఒక్కొక్క రీల్ లాగా వేసి పెట్టిన. సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రీల్తో పాటు కాకుండా ఇట్లా ఒక సెషన్ లాగా మనం కనెక్ట్ అయినాం అనుకోండి, మన గోల్ ఏంటంటే ఎవ్రీ వీక్ మనం 1% ఇంప్రూవ్ అవుదాం. ఆ 1% ఏంటంటే ఫిజికల్గా ఆస్పెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ మెంటల్ ఆస్పెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను నా సైడ్ నుంచి. ఇప్పుడు ఎందుకంటే దీనికి నేనేదో లైక్ కమర్షియల్ పాయింట్ ఆఫ్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక జర్నీ చేస్తున్నా, నేను ఏమనుకున్నా అంటే నా జర్నీలో నాకు ఇంకో ఒక్కరో ఇద్దరో ఉంటే నేను ఎక్కడ డివైడ్ కాను, ఎందుకంటే నేను వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి కదా. సేమ్ అదేవిధంగా మీరు కూడా అనుకుంటే యూ క్యాన్ స్టార్ట్ దిస్ జర్నీ విత్ మీ. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు గ్రూప్ కానీ ఎవ్రీథింగ్ అంటే నేను క్రియేట్ చేస్తుంది. లైక్ ఒకసారి నాకు ఎవరైతే సీరియస్గా ఉన్నారో క్రియేట్ చేయండి అని చెప్పేసి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆబ్వియస్లీ మీ దగ్గర. సో దానికి మెసేజ్ పెడితే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. రేపటి నుంచి విల్ స్టార్ట్ విత్ వీక్ 1 డే 1 డే 2 ఎవ్రీథింగ్. సో దాంట్లో మీది పోస్ట్ చేయండి. మీకు ఇంకేమన్నా లైక్ ఇప్పుడు మీరు అంటే ఈ ఫాస్టింగ్ గురించి చేద్దాం మనం. ఒక వీక్ 1 ఒకటి, వీక్ 2 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. బట్ వీక్ 1 నాకు ఎంతమంది సీరియస్ ఉన్నారో తెలియాలి కదా. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఈ వీక్ 1 మీరు స్టార్ట్ చేసిన ప్రాసెసర్లో మీకు వేరే వేరే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీస్ వస్తాయి, ఎక్కడికన్నా వెళ్ళాల్సింది ఉంటుంది, ట్రావెలింగ్ ఉంటుంది, వెకేషన్స్ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ తట్టుకొని నిలబడి మీరు చేయగలుగుతారా అనేది నాకు ప్రూవ్ చేసి చూపెట్టండి. సింపుల్ థింగ్ అంతే. అదొకటి నాకు కావాలి. ఇంతకుముందు లైక్ ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో ఆపేసినాను, సారీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చెప్పండి, పర్లేదు, ఎవరైనా మాట్లాడవచ్చు. హలో హలో యా చెప్పండి. ఓవరాల్గా ఇప్పుడు అంటే కొంచెం ఓకేనా, ఇన్ఫర్మేటివ్ ఉందా ఇది మీరు పెట్టిన 1 అవర్కి టైంకి? నేను ఫస్ట్లో మిస్ అయిన వినీత్, ఏమైందో తెలీదు. బట్ మోస్ట్లీ అంటే లాస్ట్ వరకు స్టార్టింగ్ అంతా ఇంట్రడక్షన్స్ నేను కూడా అంటే ఇన్కన్సిస్టెంట్ గా చాలా డైట్స్ ఫాలో అయ్యాను, జిమ్ కూడా వెళ్ళాను. బట్ నాకు అది అంటే లైక్ 10 days చేసి చాలా టైర్డ్ అయిపోయి అట్లా అనుకున్నాను. కానీ అంటే ఇది మొత్తం కట్ ఆఫ్ చేయట్లేదు కాబట్టి నేను 4 o'clock అయితే నేను అన్నం తినేస్తాను, నా అన్నం నేను తినేస్తా, అట్లా నాకు అది ఫాలో అయినా. సి గైస్, వినీత్కి నాకు తెలీదు తనకి పర్సనల్గా తను ఏం గోల్ పెట్టుకొని స్టార్ట్ చేశాడు అనేది. సో తనని కూడా నేను నాకు చెప్పారు, తను నన్ను కూడా మీరు మోటివేట్ చేయండి అక్క, నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తా, యూ కాన్ లైక్ గివ్ అప్ చేయకండి అని చెప్పాడు. సో నేను కూడా చాలా దూరంలోనే ఉన్నా. ఏంటంటే మనం ఒక్కరం ఇంట్లో చేంజ్ అయితే మనతో పాటు మన ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతారు. సో మా హస్బెండ్ అయితే చాలా ఇగ్నోరెన్స్ పర్సన్ అనమాట. ఫుడ్ అంటే తనకి చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి, నేను బాగా కుక్ చేస్తాను. మాకు ఇండియాలో రెస్టారెంట్ ఉంది అండ్ నాకు ఇక్కడ రెస్టారెంట్ ఉంది. నేను మండే టు థర్స్డే నేను ఐటీ జాబ్ చేస్తాను. అండ్ ఫ్రైడే సాటర్డే సండే అయితే ఇక పిచ్చి మాకిద్దరం కుక్కల్లాగా పని చేసుకోవాలి ఇక్కడ. మన కింద ఎవరు ఉండరు, మనం కష్టపడి చేస్తేనే ఇక్కడ. అఫ్కోర్స్ ఇంకా అదంతా పర్సనల్ థింగ్స్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. అది లైక్ ఏంటంటే మీరు జాయిన్ అయినందుకు, మీరు ఇంత ఒక 1 hour మీరు స్పెండ్ చేసినందుకు గివ్ అప్ చేయకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో ఒక్కరం చేంజ్ అయితే మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ చేంజ్ అవుతారు, మన హస్బెండ్ చేంజ్ అవుతారు, మన కిడ్స్ చేంజ్ అవుతారు. అండ్ మన చుట్టుపక్కల ఒక 2-3 చేంజ్ అయినా లైక్ హెల్దీగా వాళ్ళు కూడా అరే మేము పలానా మనిషి వల్ల మేము చేంజ్ అయినాము అన్నది ఒకటి ఉంటుంది. సో నేనైతే డెఫినెట్గా వినీత్ని ఐ విల్ థ్యాంక్ హిమ్, బికాస్ 1 monthగా నేను కన్సిస్టెంట్ చేసిన డైట్ అంటే ఇది ఒక్కటే. ఆఫ్టర్ మై మ్యారేజ్, లైక్ ఆల్మోస్ట్ 7 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్, నేను చాలా ఏడ్చాను మిస్క్యారేజ్ అయినప్పుడు. కానీ నేను ఎలాంటి డైట్ చేసి ఆ 10 daysలోనే నేను మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నం, మళ్ళీ నైట్ 10-9 వరకు డిన్నర్ చేసేదాన్ని, 3 times తినేదాన్ని. ఇప్పుడు ఓన్లీ 1 time తింటున్నా, అదే ఎనర్జీ ఉంది. కాకపోతే ఒక్క నిద్ర ఒకటి నాకు ప్రాబ్లమ్, అది నేను సెట్ చేసుకుంటున్నా. సో గివ్ అప్ చేయకండి, ట్రై చేయండి, మీరు డిఫరెన్స్ తెలుస్తుంది. హెయిర్ ఫాల్ అవుతుందేమో అనుకున్నాను, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది నాకు. నేను వర్క్ చేసే దగ్గర కూడా ఫెయిర్ అయ్యారు మేడం, మీరు కొంచెం ఫెయిర్ అవుతున్నారు అని అన్నారు. అయితే వింటర్ కదా మామూలుగా అలానే ఉంటా అని చెప్పేస్తున్నా వాళ్ళకి.
బట్ ఐ కెన్ సీ డిఫరెన్స్. ఇంచు లాస్ కూడా నేను పెట్టుకున్నాను, నోట్ చేసుకున్నాను. మేబీ వెయిట్లో అవ్వకపోవచ్చు, ఇంచులో అవుతుందని ప్రతిదీ మెజర్ చేసుకొని పెట్టుకున్నాను. సో మీకు ఇంకా మోటివేట్ కావాలంటే మేము పిక్స్ షేర్ చేస్తాం తినడానికి, అండ్ విల్ డూ ఇట్. అది అంటే ఒకరు చేస్తుంటే మనం కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, గివ్ అప్ చేయాలన్నది అది రాదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సింపుల్ థింగ్ ఏంటంటే అందరం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న బుక్ అయితే కొనుక్కోండి పక్క, దాంట్లో రాసుకొని దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీ వెయిట్ ఎంత ఉన్నారు ఈరోజు, అండ్ ఆబ్వియస్లీ మీరు ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకో అంటే మీ ట్రాకింగ్, ఒకవేళ మీ హెల్త్ మానిటర్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ పెడితే కూడా దాంట్లో రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక వీక్ మొత్తం మనకు ఒక డాటా ఉంటేనే, ఇప్పుడు సింపుల్ థింగ్ మీరు ఏదైనా తీసుకోండి, దేంట్లో అయినా ఏ వర్క్లో చేయాలన్నా ఎవ్రీథింగ్ అయినా కూడా మనకు ఒక డాటా అంటూ ఉంటేనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన దగ్గర డాటా లేకపోతే మనం ఏం చేయలేము. అది మన మైండ్ గుర్తుపెట్టుకోదు. ఒక రోజుకి 60,000 నుంచి 80,000 థాట్స్ వస్తాయి మనకి. ప్రతి ఒక్క థాట్ గుర్తుంటుంది మనకి. ఇప్పుడు మనం బైక్ తోలుతా అంటే మనకి ఏదో ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉన్న ఈమెయిల్ గుర్తొస్తుంది. మనం బండి దిగేసరికి మర్చిపోతాం మనం, ఎందుకంటే మనకు అంత ర్యాపిడ్గా మన న్యూరో ట్రాన్స్మిటర్ వర్క్ అవుతాయి. సో కాబట్టి ఒక ఫిజికల్గా ఒక స్పేస్ ఉండాలి మీకంటూ. ఇప్పుడు అది ఏంటంటే మీ జర్నల్ అంతే, అది మీ హెల్త్ జర్నల్, మీ ఫిట్నెస్ జర్నల్, ఏదైనా కానివ్వండి, మీ పర్సనల్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అది మీరు పెట్టుకున్న దాంట్లో మీ వెయిట్ రాసుకోండి, లేకపోతే మీ కండిషన్. సింపుల్ థింగ్ ఏంటంటే మీతో మీరు ఒక 5 minutes స్పెండ్ చేయండి, అంతే సింపుల్ థింగ్. అది మనం ఇప్పుడు గట్టిగా ఇట్లా గుండె మీద చేసుకొని చెప్పండి, లాస్ట్ ఒక 1 month 1 yearలో మీతో మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? లేదు. అది ఎందుకంటే మనకు ఆ ఛాన్స్, ఎందుకంటే మనం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి లిటరల్గా 24 గంటలు ఉండమన్నా ఉంటుంది ఇట్లా. మనతో మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ హార్డ్లీ ఏళ్ళ మీద లెక్క పెడతాం మనం. అది కూడా ఎప్పుడు మనకి ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోయి, దేవుడా నాకు కష్టం వచ్చింది, నేను ఇట్లా ఇబ్బంది పడతాను, ఆయనతో చెప్పుకుని ఎవ్రీథింగ్ అంటాను. కానీ మనతో మనం అసలు నేను ఏం కావాలనుకుంటున్నాను, నేను ఇప్పటిదాకా ఏమేమి ఫేస్ చేసి వచ్చినా మొత్తం అని చెప్పేసి మనతో మనం మాట్లాడుకోవాలని మనకు ఉంటుంది. బట్ ఏదో ఇట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూస్తాం మనం, ఏదో ఒక రీల్ వస్తుంది, బాబు ఇట్లా లైఫ్ మస్తు సెట్ చేసుకున్నాడు కదా, అసలు నేను కూడా ఇట్లా ఉండాలన్న ఇంటెన్షన్ అనుకుంటాం. ఇంకో రీల్ సారీ టు కట్ ఆఫ్ వినీత్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరం సోషల్ మీడియాలో అది స్క్రోల్ చేస్తాం, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే వీడియో అది కంప్లీట్ వీడియో చూస్తామో దానికి రిలేటెడే ఫీడ్ ఉంటుంది. సో నేనేం చేశానంటే, నాకు ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ నేను ఫుడ్ రిలేటెడ్ రెసిపీస్ చూసేదాన్ని అనమాట. సో అవి తీసేసాను, ఇంకా అవి రాగానే స్క్రోల్ చేసేసాదాన్ని, అవి రావట్లేదు ఇప్పుడు. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఫుడ్ మీద మొత్తం పోయింది. అవి వచ్చినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయాలి, తినాలి అన్న థాట్ వస్తుంది. అట్లా రావడం వల్ల నేను అవన్నీ తీసేసాను. దెన్ నేను డాక్టర్స్ ఏమైనా రెసిపీస్, లేదంటే ఎవరైనా హెల్దీగా జిమ్కి వెళ్ళే వాళ్ళు హెల్దీగా తినేవి పెడతారు కదా, అవి చూడడం స్టార్ట్ చేశాను. సో అట్లా కూడా మీకు ఒక 10% అయినా హెల్ప్ అవుతుంది. ఒకవేళ బాగా ఫుడ్ లాగా నాలాగా బాగా తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి అది కూడా హెల్ప్ అవుతుంది. మీ అందరు హెల్త్ ఇష్యూస్ విన్నాక నాకు నథింగ్ అనిపించింది, నాకు ఏమీ లేదు, జస్ట్ నాకు నా హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే నేను రెడ్యూస్ అవుతే వెయిట్ సరిపోతుంది. నాది చిన్న థింగే, నాకు చాలా పెద్దగా ఫీల్ అవుతున్నా. అసలు షుగర్ ఉండి డయాబెటిక్స్ అంటే భయం వేస్తుంది. నెక్స్ట్ మేబీ నేను కూడా నెక్స్ట్ అదే స్టేజ్కి వెళ్తానేమో, అందుకే ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నా అనిపించింది. మనకున్న ఇష్యూ అంతా సైకలాజికల్ ఇష్యూ, ఫిజికల్ ఇష్యూ కాదు. ఫిజికల్ ఇష్యూ 3 weeks అండి, జస్ట్ 21 daysలో బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది మనది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను, నేను రాసిస్తా కావాలంటే. మనకున్నది మొత్తం ఏంటంటే సైకలాజికల్ ఇష్యూ. ఏంటంటే మనం డాక్టర్ దగ్గర ఓపీకి వెళ్తాం కదా, మన చుట్టుపక్కల మొత్తం ఆ పేషెంట్లో ఉండి, సార్ నాకు ఇన్సులిన్ ఎక్కువైంది సార్, నాకు ఇంత అయింది సార్ అంటే, మనం కూడా ఏంటంటే అమ్మో నా స్టేజ్ కూడా నెక్స్ట్ ఇదే అని చెప్పి ఒక భయం క్రియేట్ చేసేది వాళ్ళు. ఈ మార్కెటింగ్ వాళ్ళు ఏంటంటే ఒక భయం, అదేంది మొత్తం మెడిసిన్స్ మీదనే బతకాలి, ఇన్సులిన్ తీసుకుంటేనే అయిపోతుంది. ఇప్పటికీ స్టిల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తా అంటే, మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే కళ్ళు తిరిగి పడతారా అనకపోతే అడగండి డాక్టర్, కంపల్సరీ అంటారు. ఎందుకంటే మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేసేయాలంటే పర్మనెంట్ కాస్ట్ ఎత్తుకుతున్నారు మీరు లిటరల్గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేసి హెల్తీగా వెళ్ళి అనుకోండి, ఆయనకు వచ్చే గిరాకీ పోతుంది కదా, మెడిసిన్ రూపంలో పోతుంది, ఓపీలు పోతాయి, టెస్ట్లు పోతాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఓకే, లైక్ వీ టాక్డ్ అబౌట్ లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, బట్ ఐ వాంట్ టు లైక్ కట్ డౌన్ టు ఎవ్రీథింగ్. అందరూ మాట్లాడితే బాగుంటది, మేము ఇద్దరం మాట్లాడితే ఏదో మా డప్పు మేమే కొట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. సో నో వరీస్. అంటే కొంతమంది, ఇంకో థింగ్ ఏంటంటే కొంతమంది మాట్లాడడానికి ఇంట్రోవర్ట్స్ ఉంటారు, మాట్లాడితే ఇప్పుడు చాలామంది, ఈవెన్ నేను కూడా, నేను ఏమనుకున్నాను, నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి నేనే ఆలోచించుకొని నేను సైలెంట్ అయిపోవాలి. అలా కూడా చాలామంది ఉంటారు, నాకు అర్థమైంది. గ్రూప్లో చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ.
సో దానికి ఇప్పుడు ఈవెన్ లైక్ ఐ హోప్ భవానీ గారు కూడా అదే అనుకుంటా ప్రతిదానికి థమ్స్ అప్ పెడుతున్నారు బేసిక్గా. సో భవానీ గారు అండ్ వంశీ గారు నాకు మెసేజ్ చేశారు టెలిగ్రామ్లో, లైక్ టిప్స్ ఉన్నాయా ఏమైనా మీరు, అంటే నేను పెట్టాను కదా ఇనిషియల్గా 2 కేజీలు తగ్గానని చెప్పి, బట్ తర్వాత ఎవరు పెట్టట్లేదు కదా. మరి నేను 9 కిలోలు తగ్గిరా, నాకు ఎవరు అడుగుతారు టిప్స్ మరి? అవును, మీరు 9 కేజీలు తగ్గారా? నేను కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ వాటర్ ఫాస్టింగ్లో 26 డేస్లో 9.5 kg తగ్గిన నేను. ఎన్ని డేస్? 1 month. 1 monthలోనా? అంటే ఎలా? ఒక్క నిమిషం, 5 days ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేసిన కదా, దానివల్ల దానివల్ల ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ వల్ల 3 to 4 kg తగ్గిన నేను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల 6 kg తగ్గిన మొత్తం. ఇది మా హస్బెండ్ కి చెప్పాను నేను, అబ్బాయి ఓన్లీ వాటర్ మీద ఉన్నారు, నేను 2 days ట్రై చేస్తా అంటే నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉంటామమ్మా, వద్దు ఆ అబ్బాయి మీకు ఫేక్ చెప్తున్నాడు అన్నారు. ఇదే మాట అన్నారు తెలుసా వినీత్. 5 days వాటర్ మీద ఎవరు ఉండరు, ఆ అబ్బాయి పని చేయకుండా బెడ్ మీద పడుకొని ఉంటాడు అన్నాడు. ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్ విత్ యువర్ సపోర్ట్. నేను వర్క్ చేయాలి, లైక్ మండే టు ఫ్రైడే అయినా ట్రై చేయాలి అట్లీస్ట్. షూర్ డెఫినెట్లీ. దానికి నేను ముందు 3 weeks మన బాడీని మొత్తం ప్రిపేర్ చేసిన కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు ఉండగలిగిన. ఇప్పుడు ఈవెన్ మీ ఎవరైతే హస్బెండ్ చెప్పారు కదా, అది 100% కరెక్ట్. అది డైరెక్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. హాయ్ అండి. నేను లాస్ట్ నాకు డయాబెటీస్ వచ్చింది 6 months బ్యాక్. సారీ అండి, 6 months బ్యాక్ డయాబెటీస్ వచ్చింది అనమాట. ఓకే ఫైన్. ప్రజెంట్ HbA1c వచ్చేసి అప్పుడు 10.5 ఉండే. డన్. ఓకే, నేను 3 months బ్యాక్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ HbA1c వచ్చేసి 5.7. వావ్, నైస్. ఓన్లీ ఫాస్టింగ్ త్రూ ఏం పాసిబుల్, అది ఎక్సర్సైజ్ చేసినా అవ్వలేదు. ఇది ఎందుకంటే ఉందండి దీనిలో మ్యాజిక్ ఉంది. సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఇప్పుడు చాలామంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తర్వాత ఇవన్నీ అంటున్నారు కదా, నోరు తిరగని పేర్లు అని చెప్తారు. కానీ ఇవన్నిటికి ఏంటంటే మన హార్ట్ వాల్స్లో కొలెస్ట్రాల్ అవి ఫామ్ అయ్యి మొత్తం ఫ్యాట్ స్టోర్ అవుతుంది కదా, అది కూడా ఫాస్టింగ్తో పోతుంది. అంటే చాలా మంది డాక్టర్స్ కలిసాను కానీ డయాబెటీస్ రివర్స్ నాట్ పాసిబుల్ అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అంతే కదండి, నాట్ పాసిబుల్ అని చెప్తానే కదా మీరు కూడా మెడిసిన్ వాడతారు. పాసిబుల్ అని చెప్తే మీరు ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. అదే నేను చేసి చూపించాను వాళ్ళకు. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, నేను కంప్లీట్గా ర్యాపిడ్గా మనం లైఫ్ స్టైల్ మార్చుకుందామని చెప్పి నేను ఆ స్టెప్తో నేను స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది మనకు డేస్ అండ్ వీక్స్లో ఉంటుంది. మనం గ్రాడ్యువల్గా పెరుగుదాం, మెల్లగా వీక్ బై వీక్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు లెట్స్ మనం ఒక 30-40 weeks అయిపోయిన తర్వాత మన లైఫ్ స్టైల్. నేను డాక్టర్ దగ్గరికి 5.7 రిపోర్ట్ తీసుకువెళ్తే వాళ్ళు నమ్మలేదు. వాళ్ళ హాస్పిటల్లో టెస్ట్ చేశారు మళ్ళీ నాకు. 6 months ఎలా పాసిబుల్ అయింది కానీ. హౌ ఓల్డ్ అండి మీరు? మీకు ఎంత ఏజ్? 29. అవునా, ఓకే. మా మమ్మీ డయాబెటిక్స్, మా మమ్మీకి చెప్దామంటే భయం వేస్తుంది నాకు. షీఈ్ ఆల్మోస్ట్ 50 years అగో. చెప్పొచ్చా వినీత్ ఫాస్టింగ్ చేయమని? తను చేస్తా అంటున్నారు, బట్ అంటే కాంప్లికేషన్స్ ఏమున్నాయి ఇంకా బేసిక్గా? అది ఒక్కటే, డయాబెటిక్స్ ఒక్కటే ఉంది అమ్మకి. అంటే అది కూడా ఎంత వెయిట్ ఎంత ఉంటుంది? తినక ముందుకు తనకు 190 ఉంటుంది, తిన్నాక 200-220 ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. షీఈ్ ఆన్ ఓన్లీ మెడికేషన్స్. ఓకే, ఇప్పుడే వద్దు, లైక్ week 2 నుంచి మనం స్టార్ట్ చేసాం కదా, అప్పటి నుంచి యాడ్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే ఈ మీన్ వైల్ కొన్ని మీరు అంటే ఎవరైతే మెడికేషన్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు కదా, ఫాస్టింగ్ ఒకసారి స్టార్ట్ చేస్తే వాటి డోస్ పెరిగి డైరెక్ట్ కిడ్నీస్ మీద పడుతుంది అది. సో దానికి కొంచెం ఐఎమ్ జస్ట్ అంటే ఇంకా కొంచెం తెలుసుకుంటున్నా బెటర్గా. కొంతమంది డైటీషియన్స్ వాళ్ళతో కూడా నేను అప్రోచ్ అవుతున్నా బేసిక్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ లైఫ్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నట్టు బేసిక్గా. సో ఫుల్ ఇప్పటి వరకు అయితే ఏం చెప్పానంటే లేట్ నైట్ తినకు, 6 వరకు తినేసి. 6 అంటే చక్కెర వచ్చేస్తుంది వాళ్ళకి, అంత 6 అని చెప్పకండి ఇప్పుడు. ఎందుకంటే ఏజ్ కదా, ఇప్పుడు నార్మల్ 29-30 అంటే ఓకే, కానీ వాళ్ళకి ఏజ్ కాబట్టి మీరు కొంచెం ఇప్పుడు మినిమం 8 అంటే ప్రాపర్గా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 8. తను మళ్ళీ అందులో కూడా మమ్మీ జొన్న రొట్టె అట్లా రొట్టెలే చేస్తుంది. ఓకే రాగి రొట్టె అట్లా చేసుకొని తింటాను. అది కూడా నేను 6 వరకు స్టాప్ చేయమ్మా, నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు లేసేసరికి 8 అవుతుంది. అట్లా వద్దు అంటే 6 అంటే ఆల్మోస్ట్ 14 hours అవుతుంది కాబట్టి కొంచెం అంటే నిద్రలో వీళ్ళకి దాన్ని ఏమంటాం యాంగ్జైటీ స్పైక్స్ లాగా వస్తాయి వీళ్ళకి. ఏజ్ ఒకటి పెద్దది కాబట్టి, సెకండ్ థింగ్ ఇంకోటి బాడీ అలవాట్లేదు కదా 6కి కట్ చేయడం అనేది.
సో కాబట్టి యాంగ్జైటీ కొంచెం చిన్న చిన్న పానిక్ అటాక్స్ లాగా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. అంటే ఇట్లా చెమటలు కారిపోతాయి మొత్తం, అంటే ఇట్లా మొత్తం మన చేతుకున్న నరాలు ఇట్లా స్ట్రింక్ అయిపోయినట్టు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సెమీ ఫిట్స్ స్టేజ్ లాగా వచ్చింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఆ టైమింగ్స్ ఏం చెప్పకండి. ఈ సెకండ్ వీక్ నుంచి నేను చెప్తాం మొత్తం, ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఒకవేళ పాసిబుల్ ఉంటే మమ్మీని కూడా ఒకసారి ఈ సెషన్లో యాడ్ అవ్వమని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు, నో ప్రాబ్లం. చెప్తా, అక్కకి చెప్పాను, అక్క కూడా చాలా ఓవర్ వెయిట్ ఉంది, తనకి స్పైన్ ప్రాబ్లం ఉందని చెప్పా. ఫస్ట్ నువ్వు చేయవే, నువ్వు చేస్తే నువ్వు రిజల్ట్ ఇదే అంటున్నారు, నువ్వు ఇప్పటికి చాలా చెప్పావు, నువ్వు చెయ్యవు మమ్మల్ని చేయమంటావు అని అన్నారు. సో ఐ విల్ ప్రూవ్. మేము నలుగురం అనమాట సిస్టర్స్, నేనే చిన్నదాన్ని. సో నేను చేంజ్ అవుతే మా అక్క వాళ్ళు కూడా కొంచెం ఫిట్ గా అవుతారు అని చెప్పి నో ప్రాబ్లం అండి. లైక్ స్టార్ట్ చేసి ఈవెన్ ఇప్పుడు మనం ఈ మాట్లాడిన డిస్కషన్ కూడా నేను కుదిరితే ఐ వాంట్ టు పోస్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్. అంటే ఓకేనా అందరికి? ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ కంఫర్టబుల్ విత్ దట్. యా మీరు ఒక్కరే కనిపిస్తున్నారు, అంటే సారీ అర్థం కావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే లైక్ రిఫరెన్స్ లాగా మనకు కూడా ఉంటుంది కదా, మనకు కూడా లైక్ చూసుకోవడానికి ఎవ్రీథింగ్ దానికి. సో దానికోసం అన్నట్టనే లైక్ ఐఎమ్ జస్ట్, ఎందుకంటే కన్సర్న్ కావాలి నాకు అందరినీ, మళ్ళీ తర్వాత మీరు పుసుకుని కేసు పెడితే నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఒక చిన్న క్వశ్చన్ యాక్చువల్లీ చెప్పండి. డౌట్ ఉంది, అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ఆత్రత అని ఒక మీనింగ్ తెలుసు దానికి. సో బ్రాడర్ వేలో యాంగ్జైటీకి నెగిటివ్ గా చూస్తారు అందరు యాంగ్జైటీ అనేది. నేను చెప్తా వినండి, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సింపుల్ థింగ్, ఈరోజు 21st కదా, నాకు ఫస్ట్కు ఈఎంఐ కట్టాలి ఒక 9,000 ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్కి వచ్చిన తర్వాత నాకు 25th నాకు ఒక మెసేజ్ వచ్చిందంటే యు ఆర్ టర్మినేటెడ్ ఫ్రమ్ యువర్ జాబ్ అని మెసేజ్ వచ్చింది నాకు. సో కంప్లీట్ ఇప్పుడు నా ఫస్ట్ కట్టాల్సిన ఈఎంఐ ఒకటే నా మైండ్లో ఉంది. ఇప్పుడు నేను 25th నుంచి స్టార్ట్ చేసిన, ఫ్రెండ్స్ని అడిగిన, ఎవరు రూపాయి అయ్యలే, తర్వాత ఫ్యామిలీని అడిగిన, ఎక్కడ కాలే, ఫస్ట్కి నాకు కట్టాలి కాబట్టి 30th రోజు ఆ నైట్ స్టార్ట్ అవుతుంది మనకి. అంటే ఒక తెలియని భయం నుంచి నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుందో అన్న తెలియకుండా ఒక ఫీలింగ్లోకి వెళ్ళి మైండ్ మొత్తం కంప్లీట్ ఆఫ్ అయిపోయి మొత్తం మనం ఒక ట్రాన్స్లోకి వెళ్తాం కదా, అంటే ఒక ఏదో ఆలోచించుకుంటున్నాం కదా. సో బేసిక్గా ఇది యాంగ్జైటీ. ఇదేంటంటే లైక్ మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫిజికల్ యాంగ్జైటీ ఏంటంటే మనం తీసుకునే మెడిసిన్ ఓవర్ డోస్ అవడం వల్ల కానీ, లేకపోతే తీసుకోవాల్సిన డోస్ కంటే తక్కువ డోస్ అయింది అనుకోండి, అప్పుడు ఫిజికల్ యాంగ్జైటీ ఏంటంటే మన బాడీలో మన హార్ట్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా, అవి చెప్తా ఉంటాయి అయిపోయింది నీ పనిగా, నువ్వు ఏదో ఒకటి ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకో అని చెప్పేసాను. ఇగో ఈ రెండు ఉంటాయి బేసిక్గా. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా టర్మ్స్లో వచ్చిన యాంగ్జైటీ ఏంటంటే అది దాన్ని ఏమంటాం, గట్టిగా చెప్పాలంటే తుత్తరు. అది పనికి మాలిన వాటన్నిటికీ యాంగ్జైటీ అని ఒక పదం ఇచ్చేసి దానికి ఉన్న మీనింగ్ పోగొడతారు వాళ్ళంతా. నాకు అదే డౌట్. నేను చాలా మంది వెతికాను, నేను చాలా చాట్ జీపీటీ అన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ ఉన్నాయి, అసలు నాకు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో మేక్ యూ కన్ఫ్యూజ్ అన్నట్టు. సో కాబట్టి అది దాన్ని ఏమంటాం, అది పట్టించుకోకండి, సింపుల్ థింగ్. అది యాంగ్జైటీ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన ఫాదర్ మన మదర్ మీకు దాని గురించి మీనింగ్ తెలవంటే వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. యాంగ్జైటీ అంటే ఏంటిదంటే వాళ్ళు చెప్తారు, అది కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండేది. ఇప్పుడు మనది లైఫ్ స్టైల్ కాదు ఇది. మనం ఒక రేస్లో పరిగెత్తుతాను తెలుసా. పొద్దుగా లేవాలి, నేను ప్రతిరోజు ఒక 4 గంటలు టైం లైన్ మెయింటైన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ చూసినట్టు. ఇగో ఇది మన అంతా మొత్తం ఆర్టిఫిషియల్ టైం లైన్స్ మనదంతా. సో కాబట్టి అది లైక్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్, మనకి సంబంధం లేదు. వినీత్ గారు యాక్చువల్గా నేను చూసాను ఏంటంటే ఓవర్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా దాన్ని కూడా యాంగ్జైటీ అనే మీనింగ్ చెప్పారనమాట. అందుకని ఇంతకు ముందుకు నేను వేరే వాళ్ళ ఆపోజిట్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేసి మాట్లాడేవాడిని. ఈ మధ్య ఏంటంటే మొత్తం వాళ్ళు చెప్పేది అందాక విన్న తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అట్లా అదే యాంగ్జైటీ అంటేనేమో నేను దాన్ని తగ్గించుకోవాలనేసి మాట్లాడుతుంటే నేను వింటా ఉన్నమాట. అది ఓవర్ ఎక్సైట్మెంట్ అంటారు. ఎక్సైట్మెంట్ కిందకి వస్తుంది యాంగ్జైటీ ఇస్ లైక్ డిఫరెంట్ థింగ్. అది ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పాలి అన్న ఇంటెన్షన్ మీద ఉంటాం కాబట్టి సింపుల్, దానికి ఏం లేదు. మీకు చెప్పాలనిపిస్తే ఒక 5 లెక్క పెట్టండి, 1 2 3 అది ఆగిపోతుంది అంతే. సో అది ఎక్సైట్మెంట్ కిందకి వస్తుంది. అంటే యాంగ్జైటీ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఓకే, కమింగ్ టు ద టాపిక్ వినీత్ గారు, యాక్చువల్గా సో మీరు అన్నారు, నాతో చెప్పారు ఏంటంటే 3 to 90 days to 180 days పడుతుంది మనకి ఇది ఈ ఫాస్టింగ్ ప్రాసెస్ మన మైండ్ లోకి వెళ్ళి బాగా స్టేబుల్ అవ్వాలంటే అనేసి. సో నేను 3 పూటలు తినడం అలవాటు కాబట్టి నాకు ఎట్ ఏ టైం ఫాస్టింగ్ అనేది పాసిబుల్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. మధ్యలో డిస్టర్బ్ అయితే నేను డిస్టర్బ్ అవుతాను, నేను బ్రేక్ చేస్తున్నానేమో నా సైకిల్ అనేది. సో ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో దానికి మీరు టిప్స్ చెప్పండి. అంటే మీరు చెప్పారు కదా, ఈ 1 week గ్లాస్ ఆఫ్ వాటర్, ఫోన్ పక్కన పెట్టడము, ఒక 5 to 10 minutes రాసుకోవడం డైరీలో.
సో అవి కంటిన్యూ చేయమంటారా నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఈ వీక్ అది చేయండి మీరు. నెక్స్ట్ వీక్ నుంచి నేను ఐ గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అన్నట్టు. ఎందుకంటే కొంచెం నేను కూడా ఇంకా వేరేగా అనుకుంటున్నా. మెడికేషన్ చేస్తున్నప్పుడు ఫాస్టింగ్ ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది బేసిక్గా. సో దానికోసం ఇంకా కొంచెం డీటెయిల్గా అనుకుంటున్నాను. కనుక్కున్నాక ఫ్రమ్ వీక్ 2 వీ విల్ స్టార్ట్. అది కూడా ఏంటంటే 2 విధాల ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాం మనం. ఆల్రెడీ మెడికేషన్ తీస్తున్న వాళ్ళకి ఒక సర్టెన్ ప్యాటర్న్ ఉంటుంది. నార్మల్ వాళ్ళకి వేరేగా విల్ గో విత్ రెగ్యులర్ ఫ్లో అన్నట్టు. సో కాబట్టి అది కూడా అల్టిమేట్గా గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ చేయగలగాలి, 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ విండో. ఇది మన ఐడియల్ గోల్. దీనికి 4 వీక్స్ పడుతుందా, 5 వీక్స్ పడుతుందా, ఇట్ డజంట్ మ్యాటర్. మనం దీన్ని ఏంటంటే మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు, మెడికేషన్ తీసుకొని వాళ్ళని ఒక ఐడియల్ ఫామ్కి తీసుకొస్తాం. అంటే మనం తెచ్చుకుందాం దీనికి ఫస్ట్ థింగ్. దీంట్లో మేబీ నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ మేబీ ఐ మే బీ రాంగ్ సమ్ టైమ్. సో నేను కూడా కొన్ని క్రాస్ చెక్ చేసుకుంటా. బట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ప్రాసెస్ వల్ల మీకు మీ లైఫ్ స్టైల్ ఇబ్బంది కలిగి మళ్ళీ మీరు ఇబ్బంది పడొద్దు. అది నా ప్రైమరీ కన్సర్న్ అది. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల మనకు హెల్త్ డిస్టర్బ్ అయింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది. సో కాబట్టి మెల్లగా ఇప్పుడు మెడికేషన్ తీసుకుంటాం వాళ్ళకి కొంచెం నేను ఫోకస్ ఎక్కువ పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గ్రూప్ ఇప్పుడు నేను ఫిక్స్ అయినా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను వీక్ 1 అని చెప్పేసి. దాంట్లో అందరిది ఇప్పుడు ఎవరైతే మీరు ఉన్నారో, మీరు ఎవరైతే సీరియస్గా చేద్దాం అనుకుంటారో నాకు జస్ట్ వీక్ 1 అని ఒకసారి నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా. నేను వాళ్ళందరినీ దాంట్లో యాడ్ చేస్తాను. మనం ఈ వీక్ 1లో నాకు కొంచెం ఎక్స్క్లూజివ్గా మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళది కొంచెం నాకు మెన్షన్ చేయండి పర్టికులర్గా. నేను మెడికేషన్ తీసుకుంటానండి, నేను ప్రాపర్గా నేను కూడా ఒక పేపర్ మీద రాసుకొని వాళ్ళకు ఒక సపరేట్గా ప్లాన్ చేస్తా. మిగతా వాళ్ళకి నేను నార్మల్గా మనం విల్ గో విత్ ద ఫ్లో బేసిక్గా. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇదైతే ఓకే కదండి. లైక్ ఐ హోప్ దిస్ అంటే ఈ వీక్ అయితే వినీత్, సారీ టు కట్ ఆఫ్ యూ. సో ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా మన గ్రూప్ లో. సో వాళ్ళకి మీరు ఇంకొక గ్రూప్ సపరేట్ గా క్రియేట్ చేయండి. అండ్ మాకు ఇలా లేదంటే ఇట్లా ఇప్పుడు ఇందాక ఒక ఆవిడ మాట్లాడారు, తన పేరేంటి నాకు తెలియదు. సో తనకి ఏం హెల్త్ ఇష్యూ ఉన్నదో అలా కనుక్కొని మీరు సపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తే, అంటే డయాబెటిక్ 1 వాళ్ళు, స్టేజ్ 2 వాళ్ళు, లేక నాలాగా లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకుండా ఇట్లా PMOS వాళ్ళు ఉన్నారు, అట్లా చేస్తే మేము ఇప్పుడు నేను ఒకటే మీల్ తింటున్నా, మీరు డయాబెటిక్స్ వాళ్ళకి వేరే మీల్ చెప్తారు కదా. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఓవర్ గా ఎక్సైట్ అయ్యి వాళ్ళు కూడా అలా చేద్దాము అట్లా అనుకోకుండా, సో మీరు వాళ్ళ హెల్త్ వైజ్ గా మీరు వాళ్ళకి గైడ్ చేస్తే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఫైన్. ఇప్పుడు వీక్ 1కి అందరినీ కలిపేసి పెడతాను నేను. ఫ్రమ్ వీక్ 2 ఐ విల్ టేక్ లైక్ సపరేట్ మెజర్స్ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కూడా మీరు మీ రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చేయవద్దన్న వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో దానికోసం విల్ గో విత్ వీక్ 1. అందరు రెగ్యులర్గా ఇప్పుడు మన 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు దాంట్లో. ఫ్రమ్ వీక్ 2 విల్ సెగ్రిగేట్ బేసిక్గా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు 9 మెంబర్స్ ఉన్నారు కదా. ఐ హోప్ వీళ్ళందరూ ఇప్పుడు సీరియస్ యాక్షన్ టేకర్స్ అనుకుంటా. అనిల్ గారు, అనుష గారు, తర్వాత ఇప్పుడు లైక్ మీరు శిరీష గారు, భవానీ గారు, అండ్ డిలేశ్వరరావు గారు, సతీష్, కృష్ణ, శ్రావణి గారు అండ్ వంశీ. సో ఐ థింక్ మీరు సీరియస్ యాక్షన్ టేకర్స్ ఐ ఫీల్. Yeah, I know from beginning Vamshi garu and Bhavani garu, yeah, Bhavani garu and Vamshi garu. చెప్పండి. ఫైన్ అండి. నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. లైక్ నార్మల్ వాళ్ళైతే వీక్ 1 అని పెట్టేసండి, మిగతా వాళ్ళు వీక్ 1 విత్ మీకు ఏమైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అని చెప్పేసి అట్లా పెట్టేసాను. ఐ క్రియేట్ ఏ గ్రూప్ నౌ. సో దాన్ని బట్టి మనం విల్ స్టార్ట్ విత్ టుమారో. ఓకే, ఈరోజు అయితే చీట్ డే. ఓకే, బాగా తినేసేయండి, ఎంజాయ్ చేయండి. వినీత్ గారు ఒక చిన్న మాట, యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టన్ అండి నిజంగా. సో మీరు ఇంత అంటే ఇట్లా హెల్త్ కోసం ఇంట్లో ప్రమోట్ ఏమంటారు, హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనేసి మీరు ఇలా చెప్పడం, బయటకు వచ్చి అండ్ నలుగురిని ఇన్స్పైర్ చేయడం అనేది నిజంగా అసలు ఇది అంత మీ టైంని కేటాయించే, ఎస్పెషల్లీ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అనమాట ఈ రోజుల్లో. మీ టైంని ఇంత కేటాయిస్తున్నందుకు నిజంగా అండి చాలా థ్యాంక్స్. అంటే మేము వెయిట్ లాస్ అవ్వడం, మా హెల్త్ ఉండడం మీకు అవసరం లేదు యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే. సో కానీ మీరు ఇలా తీసుకొని సపరేట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం చిన్న మ్యాటరే, కాకపోతే దాంట్లో మీరు చూపిస్తున్నారు చూడండి ద కీన్ ఇంట్రెస్ట్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఐఎమ్ నాట్ బోస్టింగ్ యూ, బట్ నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నిజంగా. నాకు మీరు ఆ థ్యాంక్స్ అనేది ఎగ్జిక్యూషన్లో చూపెట్టండి. ఐ ఫీల్ మోర్ హ్యాపీ అంతే. నాకు ఆ 1 వీక్ ఇప్పుడు లెట్స్ నేను లాస్ట్కి 1 వీక్ అయిపోయినాక నేను టిక్ పెట్టుకోవాలా, ఓకే శిరీష గారు డన్, షీ సక్సెస్ఫుల్, నెక్స్ట్ వంశీ గారు డన్, నాకు అట్లా చూపితే చాలు. నాకు ఐఎమ్ అంటే వేరే నాకు ఇంకా ఏం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ. నాకు కావాల్సింది అది ఒకటే, అంత సింపుల్ థింగ్. ఎందుకంటే మేబీ ఇప్పుడు లెట్సే ఇప్పుడు కొన్ని హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఎంత ట్రై చేసినా వీ కాంట్ ఏబుల్ టు డూ నథింగ్ ఇన్ దాట్.
బట్ మీ దాంట్లో వీ క్యాన్ మేక్ 100% ప్రోగ్రెస్. దెన్ ఎందుకు మనం స్టార్ట్ చేద్దాం అనిపించింది నాకు అంతే. ఇప్పుడు ఎట్లాగో నేను దాని మీద కొన్ని బుక్స్ చదువుతున్నా, లైక్ ఐఎమ్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్. బట్ నా వల్ల మేబీ ఇప్పుడు ఇంతకుముందు శిరీష గారు చెప్పారు ఒక వర్డ్, ఐ మీన్ చాలా బాగా అనిపించింది నాకు. మనం ఒక్కరు మారితే మన చుట్టుపక్కల అందరూ మారుతారు అనిపించింది కదా. ఎగ్జాక్ట్లీ నేను దానికోసం స్టార్ట్ చేసిన ఇది. ఇప్పుడు నేను ఫాస్టింగ్ 5 days ఆఫ్ ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవ్రీథింగ్ అసలు మీ అంటే అబ్బాయికి పిచ్చి లేచిందా, ఎందుకు చేస్తాడు అదంతా, కళ్ళు తిరిగి పడిపోతారు, మొత్తం కోమా స్టేట్లోకి వెళ్ళిపోతారు, అది ఇది అందరూ అన్నారు. మొత్తం అందరికీ అయిపోయాక హాయ్ డే 5 నేను ఇంకా బతికేవాను అని చెప్పాను నేను. వాళ్ళందరూ నేను అలానే అనుకున్నాను వినీత్, అది ఇంపాసిబుల్ 5 days ఉండడం అనుకున్నాను. నేను ఒక డే మొత్తం తినలేదు, స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ. కాకపోతే ఏంటంటే కొంచెం నీరసం అనిపించింది. మీరు చెప్పినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని అందులో హనీ వేసుకొని తాగాను. స్టిల్ ఐ ఫీల్ ఓకే, బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ నాకు నిద్ర పట్టట్లేదు. పడుకున్నప్పుడు నేను తినలేదు అన్న ఒక ఫీలింగ్ లో ఉంటున్నా కాబట్టి మేబీ అట్లా ఉందేమో. మీరు పడుకున్నారా 5 days చేసినప్పుడు? నాకు వెరీ హ్యాపీగా పడుకున్నాను. నాకు నైట్ 10:30 కాగానే నాకు మంచి డీప్ స్లీప్ అవుతుంది నాకు, ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన బాడీని. నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ప్రాబ్లం, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 weekలో నాకు ఇక ఎట్లా అంటే ఆకలి అవ్వడం, నాకు అంటే హైదరాబాద్ నైట్ లైఫ్ ఎట్లుంటుంది ఇక, బయటికి వెళ్ళాలి, తినాలి, పోయి అది ఇది ఆ 4 AM బిర్యానీలు ఇవన్నీ అంటే ఒక స్ట్రీట్లో ఉండే మొత్తం అంతా. నేను అనుకునేది అంతా అసలు ఎందుకు చేస్తాను ఫాస్టింగ్ నేను అసలు, అంటే నా మైండ్ ఏంటంటే ఇన్ని క్వశ్చన్లు వేసేది నాకు. అసలు ఫాస్టింగ్ ఎందుకు చేస్తాను, ఎందుకు ఇప్పుడు నువ్వు ఐడియల్ వెయిట్ ఉన్నావు కదా, ఎందుకు ఫాస్టింగ్ చేస్తా, ఇన్ని క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు పాపకు ఫుడ్ తినిపించేటప్పుడు నేను ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు మైండ్ ఏంటంటే ఎతుకుతూ ఉంటుంది, సాగు కావాలి దానికి ప్రతిదీ. సో ప్రతిదానికి ఏంటంటే అది ఎతుకుతుంది బేసిక్గా. సతీష్ గారు ఓకే డన్ ఇట్స్ ఫైన్. సో బేసిక్ ఏంటంటే ఎతుకుతూ ఉంటుంది కాబట్టి మనం దానికి సింపుల్ థింగ్, మనం ఆ ఛాన్సెస్ ఎన్ని తక్కువ ఇస్తే అంత బెటర్ అది. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ 1 week అయితే మీరు అనుకుంటున్నారు కదా స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు నేను చెప్పిన 3 things, ఒకటి వాటర్ తాగడం, ఇంకోటి మార్నింగ్ 5 to 10 minutes ఫోన్ వాడకపోవడం, అండ్ ఆ జర్నల్ రాసుకోవడం. ఈ 3 things మీరు స్టార్ట్ చేసినాక రేపు చూడండి మీ మైండ్ మీకు ఎన్ని సవాళ్ళు ఇస్తుందో. పండుగ కాసేపు అంటే ఇలా ఆడేదో చెప్పిండు నువ్వు ఫాలో అవుతావా, ఇవన్నీ మనకు సెట్ కావు, నువ్వు కానిచ్చేసి ఇట్లా రకరకాల డే అవుతాయి అవి. చూద్దాం ఎవరు సక్సీడ్ అయ్యి మొత్తం 1 week పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే నేను వీక్ టు షెడ్యూల్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఓన్లీ ఇప్పుడు ఆబ్వియస్లీ మీతో పాటు నేను కూడా రేపు నుంచి ఉంటా. నేను కూడా ఒక 3 weeks అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక 7 days ఆఫ్ ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో దానికి నాకు మళ్ళీ ఒక 3 weeks టైం పడుతుంది మొత్తం బాడీ సెట్ చేసుకోవడానికి. సో అప్పుడు నార్మల్గా ఉంటా అన్న వాళ్ళు యూ క్యాన్ హ్యాపీలీ ఉండవచ్చు, మీరు ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఇంకొకటి యు మైట్ ఎక్స్పీరియన్స్ ఫైన్, సారీ గైస్ ఐ యామ్ టేకింగ్ మచ్ ఆఫ్ టైం తీసుకుంటున్నా. ఏమైతుందంటే నేను ప్లేట్లో పెట్టుకున్నప్పుడు రైస్ కొంచెం పెట్టుకొని, చికెన్ పెట్టుకొని అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. నా మైండ్ ఏం చెప్తుందంటే ఈ కొంచెం రైస్ తిన్నావు కదా ఇంకో కొంచెం పెట్టుకో, ఏం కాదు, కర్డ్ తోటి తిను. అది కర్డ్ అయిపోయినాక సరిపోలేదు నాకు, ఇంకో కొంచెం తింటా కర్డ్ రైస్ అట్లా అనిపిస్తుంది. సో దానికి మీకు అలా అనిపించినప్పుడు మీరు ఏం చేశారు, అది ఎలా ఓవర్కమ్ చేశారు? ఇది యాక్చువల్లీ వెరీ నైస్ క్వశ్చన్. ఇది దీనికి మంచి ఒక నాకు రోజు అనిపిస్తుంది నేను పెట్టుకుంటా, ఎంత కప్పే అది మెజర్ చేసుకుంటున్నా, అంత తినేస్తున్నా, ప్లేట్ అంతా అయిపోయినాక. అది మీరు పాయింట్ చెప్పారు కదా టీవీ చూస్తూ తింటున్నాను, అది నాది బిగ్గెస్ట్ మిస్టేక్. ఏంటంటే పాపతో ఉన్నప్పుడు నాకు కొంచెం నా టైం నాకు కావాలి, నేను టీవీ చూస్తూ తింటా అన్నట్టుగా నేను ఏదైనా మూవీ పెట్టుకొని తింటున్నాను అనమాట. అది అంటే చూమ్ చేస్తున్నా చాలా, నేను వీడియోస్ చూసాక చాలా స్లోగా తింటున్నా. అది బ్రెయిన్కి వెళ్ళి సరిపోయిందని చెప్తాదేమో అని వెయిట్ చేస్తున్నా, కానీ కర్డ్ ఉంది కదా కొంచెం, లేదంటే మామిడికాయ చట్నీ వేసుకొని కొంచెం తింటా, అంత ఇంకా అయిపోతుంది అనుకుంటా, మళ్ళీ పోతా అట్లా పెట్టుకొని ఎక్కువ ఓవర్ ఈట్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ లో ఉన్నా అనమాట ఇప్పుడైతే. ఫైన్, యాక్చువల్లీ అంటే బిగ్గెస్ట్ హర్డిల్ ఇది వెయిట్ లాస్ దానికి డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనికి నేను ఒకసారి మీకు లైక్ ఈ 2nd week దీని గురించి యాక్చువల్లీ నేను క్రేవింగ్స్ గురించి చెప్తాం అనుకున్నా, బట్ ఈ క్వశ్చన్ నేను week 2లో చెప్తాను. ఇప్పుడు చెప్తే మీరు ఇప్పటి నుంచే ఫాలో అవుతారు. యా ఫైన్, డెఫినెట్గా అది నేను. అండ్ ఇంకోటి ఆబ్వియస్లీ లైక్ వి ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ మనందరికీ చదవడం తెలుసు, రాయడం తెలుసు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఓపిక ఉంటే అల్టిమేట్ గైడ్, ఫాస్టింగ్ అల్టిమేట్ గైడ్ అని జేసన్ ఫంగ్ నా వీడియోలో పెట్టాను నేను, లైక్ ఒక బుక్ అది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ స్టార్ట్ చేయండి దాన్ని. చాలా అంటే చాలా హెల్దీ. మీరు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఒక లేకపోయినా, చేసుకోవడం ఇబ్బంది అయినా కూడా లైక్ స్టార్ట్ చేయండి. బేసిక్గా మీకు అవసరమైతే PDF అయినా దొరుకుతుంది, లేకపోతే మాన్యువల్ బుక్ అయినా ఉంటుంది, మీరు అది స్టార్ట్ చేసుకోండి. అంటే 2nd week నుంచి నేను కంపల్సరీ ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు 1 week అయినా ట్రయల్ వర్షన్ లాగా ఎంతమంది ఉంటారో చూడగలగాలి. ఓకే, సో
లెట్స్ ఫైండ్ అప్ సెషన్. ఆల్మోస్ట్ గంట దాటింది అనుకుంటుంది. అంటే నేను మాట్లాడతాను, మాట్లాడతాను. సారీ, హలో దిలీప్ భయ్య, చెప్పండి కృష్ణ చెప్పండి చెప్పండి చెప్పండి. సారీ, అంటే నా 2019లో వచ్చిందన్న షుగర్ డయాబెటిక్ అప్పటి నుంచి ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు 41 years ఉంటాను అది. ఫైన్ ఫైన్ ఫైన్, చెప్పండి. యా, అయితే యాక్చువల్ రైల్వేలో జాబ్ చేస్తాను. నా ట్రాక్ మెయింటెనెన్స్ అని హార్డ్ వర్కే ఉంటుంది జాబ్. ఓకే ఓకే అండి. యా, ఇక అప్పటి నుండి ఆల్మోస్ట్ 8 years అప్పటి నుంచి ఇక కంటిన్యూ అదే ఉందని టాబ్లెట్స్ వాడుతున్నా, అన్ని హాస్పిటల్ తిరిగినాం. ఓకే, ఇక అది కంటిన్యూ అయితేనే ఉంది. మళ్ళీ రీసెంట్గా షుగర్ ఫిట్ వాళ్ళది ఆ కోర్సు, అది కూడా ఒక 6 months చూసాను. ఓకే ఓకే, ఇది షుగర్ ఫిట్ రివర్సల్ ప్రోగ్రామ్. రివర్స్ అని చెప్పి అది కూడా ట్రై చేసినాం. దాని మీద ఎలా అనిపించింది ఏమన్నా, అంటే ఏం లేదు ఇంపాక్ట్, అసలు ఏం లేదు. వాళ్ళు ఏం లేదు, ఒక సీజం ఇచ్చారు, హ్యాండ్కి ఇట్లా పెట్టి కొన్ని రోజులు టెస్ట్ చేశారు. అంటే ఏ ఫుడ్ తింటే ఎట్లా, అంటే షుగర్ లెవెల్స్, అంటే ఏ ఫుడ్ తింటే ఎట్లా ఉంది అని చెప్పి టెస్ట్ చేస్తున్నారు తప్పితే, అంటే లాస్ట్కి ఏమంటారు అంటే వాళ్ళు ఏ ఫుడ్ వాడతారు అనేది ఫైనల్ చేద్దాం అన్నట్టుగా టెస్ట్ చేసారు చాలా రోజులు. అది ఇప్పుడు మనం మామూలుగా జనరల్, మాది ఇక్కడ వరంగల్ అన్న. ఓకే, వరంగల్ ఎక్కడ మీది? రొట్టె, వరంగల్ జనగామన్న. ఓకే ఓకే, అంటే నాది వరంగలే అందుకని. జనగామ మా జిల్లా ఇది కదా. ఓకే, అయితే ఇక అది వాళ్ళ కోచ్ ఉంటారు, ఎవ్రీడే చేస్తారు, 2 daysకి ఒకసారి, 1 week ఒకసారి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది. అంటే అన్ని ఫోన్లోనే డైరెక్ట్గా యాప్తోనే. ఇక వర్కౌట్ అవ్వలే అన్న, అసలు తగ్గుడు పక్కన పెట్టి, అది కామన్గా రొటీన్గా టాబ్లెట్స్ తప్పలేదు. ఆ డైట్ ఎన్నిసార్లు మార్చినా ఇక అదే. అయితే నేను ఒక 1 month అనుకుంటా, 2 months బ్యాక్ ఒక అన్నయ్య ఇదే సేమ్ మీ సబ్జెక్ట్, ఫాస్టింగ్ చేస్తే అన్నీ తగ్గిపోతాయి, షుగర్, బీపీ, ఇంకే థైరాయిడ్ సంథింగ్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ. అంటే ఇంకా విన్నా చూసినా కానీ ఆయన ఏమో పర్సనల్గా మెసేజ్ చేస్తే ఆ డైట్ ప్లాన్ ఏమో చెప్తాడేమో, నేను పర్సనల్ కాంటాక్ట్ చేసిన ఆయన నెంబర్కి. ఓకే ఓకే, ఏదో సమ్ అమౌంట్ ఏదో అన్నాడు, ఇదిగా అంతా సరే అనుకోండి నేను కూడా లైవ్ తీసుకున్నాను. తర్వాత రీసెంట్గా మీది వీడియో చూస్తే మీరు కూడా సేవ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ లో చూస్తా ఉన్నాను. ఓకే, సరే ఈ ఫాస్టింగ్ ఏంది అసలు అర్థమైతలేదు. ఎన్ని రకాలుగా నేను 8 years నుంచి ఎన్ని రకాలుగా నేను చూస్తూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. ఆబ్వియస్లీ లైక్ అంటే సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేబీ మీ ఎక్స్పీరియన్స్ అంతా నా ఏజ్ ఉంటుంది. సింపుల్ థింగ్, ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అంతా నా ఏజ్ ఉండొచ్చు అంతే. నేను అనేది నార్మల్గా ఏంటంటే ఆబ్వియస్లీ అంటే మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూసుంటారు ఎవ్రీథింగ్ అని. అన్ని ట్రై చేసిన ఆల్మోస్ట్, ఎక్కడ రైల్వే హాస్పిటల్ కానీ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ అవునవునవును అంటే రకాలుగా తిరిగినాము. కరెక్ట్. ఇప్పుడు ఏం లేదన్నా, షుగర్ మొత్తం పోవాలని అంత అత్యాశ లేదు కానీ కనీసం కంట్రోల్ పెట్టుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ ఫైన్. ఆ బాధ దాంతోనే మేము అన్ని రకరకాల ట్రై చేస్తాం. ఫైన్ అండి. ఇప్పుడు ఫాస్టింగ్ కాన్సెప్ట్ ఓకే అని అర్థమైంది. ఫాస్టింగ్ చేస్తే కొంచెం షుగర్ లెవెల్స్ ఏం తగ్గుతుంది, లేకపోతే కంట్రోల్ ఉంటుంది, రివర్స్ కూడా అవుతుండొచ్చు, కాకపోతే అది తర్వాత విషయం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్న, నేను హార్డ్ వర్క్ మార్నింగ్ 6:37కి వస్తాం, టిఫిన్ చేస్తాం, 11-12 గంటల వరకు మళ్ళీ లంచ్ అన్న, మరి 12 o'clock లంచ్. అవునవును కరెక్ట్. ఇంకా సాయంత్రం అంటే 6-7 అది ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, అది టైమింగ్ లేదన్న, ఇక మామూలుగా తిరుగుతూ ఉంటాయి కదా. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్న, షుగర్ అంటే రీసెంట్ గా చెక్ చేయించిన HbA1c ఎంత అన్న 6.7 ఉంది అన్న. ఓకే, 3 months బ్యాక్ చేపిస్తే 8.7 ఉంది. ఓకే. మీరు మాట్లాడి అంటే నేను కూడా చెక్ చేసిన ఒకసారి రిపోర్ట్స్ అది ఏంటంటే కంట్రోల్ అయితే లేదన్న 100% నేను చెప్పాను లేదు. ఫైన్. ఇక అది 1 mg ఉంటుంది కదా, అది టాబ్లెట్స్ వేసుకుంటాం. అయితే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం అంటే అనుకుంటారు బ్రేక్ చేద్దాం అన్నట్టుగా, లిటరల్ షవరింగ్ వచ్చి చెమటలు పట్టేస్తారు. అర్థమైంది. అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మీ బాడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years 9 years అంటున్నారు కాబట్టి బాడీ ఏంటంటే ఆ మెడిసిన్కి అలవాటు పడిపోయింది కంప్లీట్గా. దాన్ని మీరు ఒకటేసారి బ్రేక్ చేద్దామంటే బాడీ బ్రేక్ చేస్తుంది, అది హ్యాబిట్ని కాదు. సో కాబట్టి దీనికి మనం ఏంటంటే week 2 నుంచి నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ మెడికేషన్లు ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళకి కొంచెం ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్ ప్యాటర్న్ చేద్దాం మనం. ఇట్లా కంప్లీట్ మనం ఫుడ్స్ని ఆపేసి, ఇప్పుడు మీకేంటంటే ఫాస్టింగ్ ప్రొసీజర్ అంటే
రెగ్యులర్ వాళ్ళకు ఉన్నలాగా ఉండదు మీకు. అది మీకు ఫుడ్ తీసుకుంటాం మనం, కాకపోతే ఫాస్టింగ్ టైమింగ్స్ అనేది తగ్గిస్తాం మనం. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు నైట్ లెట్స్ ఒక 12కి పడుకున్నారు, మార్నింగ్ 7కి లేచిల్లంటే 7 hours ఆఫ్ ఫాస్టింగ్ అయింది మీది. ఓకే, మనం దీనికి ఏం చేద్దామంటే ఇంకొక ఎక్స్ట్రా 2 hours యాడ్ చేద్దాం దీనికి, అంతే. దీనివల్ల ఏంటంటే మీకు పెద్ద ఇంపాక్ట్ కనిపించదు. ఇప్పుడు ఈ జనరల్ గా నా 6 o'clock నేను డిన్నర్ చేస్తాను, మార్నింగ్ 7 వరకు ఉంటుంది, ఫాస్టింగ్ కిందకి వస్తుంది. 13 hours అయితే ఫాస్టింగ్ కిందకే వస్తుంది ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ మధ్యలో కూడా కొన్ని చిన్న మిస్టేక్స్ చేస్తాం మనం, అవి నేను రెక్టిఫై చేస్తాం. అది మనం చేయాల్సింది. అది ఎందుకంటే నాకు అర్థమైంది ఇప్పుడు మీరు అనే ప్రొసీజర్ ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ లైక్ అంటే ఏజ్ పాయింట్ ఆఫ్లో కానీ లేకపోతే మీరు మెడికేషన్ ఎవ్రీథింగ్ బాడీకి అలవాటైంది కాబట్టి ఒకటేసారి సడన్గా షిఫ్ట్ చేస్తే ఏంటంటే బాడీ భయపడుతుంది. ఆ షివరింగ్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అన్ని విన్న తర్వాత కూడా నాకు భయం అవుతుంది. ఇప్పుడు సడన్ గా మనం ఫాస్టింగ్ అని చెప్పేదని చేసినాం అనుకో, ఓకే, సడన్ గా ఏదైనా కింద పడిపోవడా లేకపోతే ఇంకేదైనా మెడికల్ ఇష్యూస్ వస్తాయి కదా, అట్లాంటి చేయడం భయం అయింది. అసలు యాక్చువల్ గా నేను వింటా ఉన్నా 1 hour నుంచి. ఓకే, నేను ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడా తెలుసుకొని నో ప్రాబ్లం ఇంట్రోవర్ట్స్ ఉంటారు అది ఇది అని మీ వే ఆఫ్ టాకింగ్ మీరు అన్ని ఓపెన్ గా మాట్లాడి నాకు కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడు. ఫైన్ ఏం కాదండి. ఇప్పుడు ప్రతి ఒక 1-2 week శిరీష గారు ఓకే, లైక్ యూ కెన్ గెట్ బ్యాక్. ఓకే వినీత్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బై. పర్లేదండి. లైక్ కృష్ణ గారు, మనం దీనికి మెల్లగా 1 by 1 స్టెప్ తీసుకుంటూ మనం వెళ్దాం. అల్టిమేట్ గోల్ అంటే మీరు అన్నట్టు షుగర్ మొత్తం రివర్స్ కాకపోయినా కంట్రోల్ కూడా బెటర్ కదా, ఫిట్ కొట్టినట్టు. దానికి 100 కంట్రోల్ ఉండాలి. అదే బాధ. డెట్ దానికి చేద్దాం మనం ఖచ్చితంగా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వెళ్ళాలి సంథింగ్, ఏదో ఇప్పుడు నేను ఇంత ఫీజు పెడతా, అసలు నాకు ఇంటెన్షన్ లేనే లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ 1 hour నుంచి వింటున్నా కదా, నాకు ఎంత బాగా మాట్లాడారు అంటే నాకు సంతోషం అనిపించి మళ్ళీ ఒకసారి నేను అసలు మ్యాక్సిమం మాట్లాడొద్దా అనుకున్నా. మీరు ఎప్పుడు కట్ చేస్తారో చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, కట్ అయిపోదాం ఇంకా నేనే ధైర్యం తెచ్చుకొని ఆడపిల్లలు మాట్లాడుతున్నారు పాపం, అన్ని వింటా ఉన్నా. సరే ధైర్యం తెచ్చుకొని కనీసం మన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. లేదు మనకేదైనా టిప్స్ ఇస్తారు కావచ్చు నేను. నో ప్రాబ్లం అండి. ఎందుకంటే దీంట్లో ఆబ్వియస్లీ అంటే మన బాడీ, నేనేమనుకున్నా అంటే సింపుల్ థింగ్ ఒకటి చెప్తున్నాను. నేను మెయిన్గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, మా ఇంట్లో మా సిస్టర్కి అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నది. దాన్ని కూడా కొంచెం అంటే మెడికేషన్ ఎవ్రీథింగ్ వాడుతున్నాం కాబట్టి కొంచెం మెల్లమెల్లగా సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ నార్మల్గా ఇప్పుడు మా ఫాదర్ ఏజ్ కానీ మా మదర్ ఏజ్ కానీ మామయ్య ఏజ్ వీళ్ళందరూ ఉంటారు కదా, చాలామంది ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇదే. దాన్ని మన విల్ పవర్తో కంట్రోల్ చేయొచ్చా అంటే ఫాస్టింగ్తో హెల్ప్ చేయొచ్చా అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే 100% మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి, నాకు అర్థమైన విషయం అది. సో నేను ఆ జర్నీ పరంగానే స్టార్ట్ చేసిన. దాంట్లో ఇప్పుడు చాలామంది లైక్ జాయిన్ అయ్యి వాళ్ళు కూడా అనిపించింది నాకంటే, ఇంతమంది వాడుతున్నారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ ప్రాబ్లం ఉన్నది. బట్ అందరు ఏంటంటే కమర్షియల్ వేలో వెళ్తున్నారు దీన్ని, మీరు ఇంత కట్టండి మీకు ఇంత రిజల్ట్ ఇస్తాం, ఇంత కట్టండి ఇంత. నేను అనుకునేది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్గా నేను వెళ్ళాలైతే అనుకోవట్లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు బేసిక్ ఏంటంటే నాకు మాట్లాడడం ఇష్టం అది. ఇప్పుడు దీంట్లో మీరు హెల్త్ పాయింట్ ఆఫ్లో మీకు సెట్ అవుతుంది ఎవ్రీథింగ్ అంటే ఎందుకండి, వై నాట్. మేబీ ఒక 1 month or 2 months తర్వాత రిజల్ట్ బాగా అనిపించింది అనుకోండి, మీ వల్ల మీ చుట్టుపక్కల ఫ్యామిలీ మొత్తం మారుతుంది కావచ్చు కదా. అది సంతోషం అన్న. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మేము ఎట్లా సంతోషం ఫీల్ అవుతాం. ఇప్పుడు మా అమ్మ కూడా గత 30 years నుంచి ఉందన్న ఆ షుగర్. సరే జెనెటికల్ రావచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు ఇట్లాంటి మనం అవేర్నెస్ మీరు చెప్పే నాలెడ్జ్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, మా అమ్మ కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంటుంది. అదే బాగా అనిపించింది, వింటా ఉన్నా 1 hour నుంచి వింటున్నా షుగర్ గురించి. చాలా బాగా చెప్తున్నారు. కంటిన్యూ అవుతాను. ఏదో వాట్సాప్ గ్రూప్ అన్నారు, అందులో కూడా యాడ్ చేయండి. షూర్ అండి, డెఫినెట్గా. నేను అది ఒకసారి నాకు week 1 అని చెప్పేసి నేను పెడతాను. అది మీరు దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో దాన్ని జాయిన్ అవ్వండి. మనం ఈ week 1 చూద్దాం అంతా. ఎందుకంటే నేను చేస్తా అని చెప్పడం వేరు, నేను చేసినా అని ప్రూవ్ చేయడం వేరు, డిఫరెన్స్ చాలా ఉంటుంది రెండింటికి. ఓకే ఫైన్ ఓకే యూ కెన్ డ్రాప్ ఆఫ్ అన్న, నో వర్రీస్. అది ఫైన్ ఓకే అండి. డన్ ఓకే. నేను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 11కి క్లోజ్ చేస్తే అయిపోయింది ఇక. డన్ ఓకే అండి, బాయ్.
అన్న ఎవ్రీ సండే సండే కండక్ట్ ఎవ్రీ సండే లైక్ మోస్ట్లీ 9 to 10. ఈ రోజు కొంచెం ఫస్ట్ డే కాబట్టి ఎక్కువైంది కానీ లైక్ నాకు కూడా ఒక వర్క్ ఉంది బట్ స్టిల్ మాట్లాడుతున్నారు కాబట్టి ఐ వాంట్ జస్ట్ లిసన్. అది ఫైన్. ఎవ్రీ సండే అంటే పెద్ద డౌట్ ఏంటంటే నాకు క్లియర్ అది తెలియదేనా అంటే మీరు డాక్టరా అసలు లే నేను డాక్టర్ కాదు, నేను రెగ్యులర్గా ఒక నార్మల్. అంటే సరే మీరు ఫాలో అప్ చేసింది మాకు చెప్తున్నారు తర్వాత అర్థమైంది. యా ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైన్. ఏదైనా గ్రూప్ ఉంటే యాడ్ చేయండి, నేను తప్పకుండా మీ సూచనలన్నీ షూర్ డెఫినెట్గా. అండ్ ఫాస్టింగ్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఏం కాదు కానీ ఐఎమ్ ఒక స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్ లాగా నేను రీసెర్చ్ చేస్తాను అసలు షుగర్ ఎందుకు మన బాడీని ఇంత డామినేట్ చేస్తుందని చెప్పి. నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన కదా దాంట్లో చాలా పెద్ద డాక్టర్స్ రాసిన బుక్స్ కానీ వాళ్ళు ఫాలో అయిన ప్రాక్టీసెస్ ఉంటాయి కదా అవి కంప్లీట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవన్నీ చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ చెప్పేది ఒకటే, టైప్ 2 డయాబెటీస్ అనేది కంప్లీట్లీ రివర్స్ చేసుకోవచ్చు మనం ఓన్లీ త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫాస్టింగ్ ద్వారా. అది ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను కంప్లీట్ మీరు ఈ మెడిసిన్ వేసుకోండి, మెడిసిన్ పాయింట్ ఆఫ్ నేను అసలు వెళ్ళట్లేదు. నేను సింపుల్ థింగ్, నేను ఓన్లీ ఫాస్టింగ్ అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది దాన్ని ఎలా అనేది ఓన్లీ ఆ పర్టికులర్ థింగ్ మీదనే ఫోకస్ చేస్తున్నాను అంతే. నేను మళ్ళీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా హెల్తీ పాయింట్ ఆఫ్ ఎట్లా చేసుకోవాలనేది ఫోకస్ చేస్తాం మనం అంతే. దీనికి ఇంకోటి ఇప్పుడు మెడికేషన్ పాయింట్ ఆఫ్ అంటున్నారు కదా, నేను కొంతమంది డైటీషియన్స్ డాక్టర్స్ కూడా వాళ్ళ కన్సర్న్ తీసుకుంటున్నాం ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నేను బ్లైండ్గా చెప్పడానికి కూడా లేదు అది. సో అట్లా మనం 1 by 1 చేసుకుంటూ వెళ్దాం అది, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు ఉన్నారంతా. ఇంకేమైనా డౌట్స్ ఎవరితే ఉన్నాయా? మనం ఒక 5 minutes మైండ్ అప్ చేసేద్దాం. వంశీ చెప్పు. వంశీ బాగున్నావా? యా చెప్పు వంశీ. బాగున్నా. యా నా వీడియోస్ అయితే నేను ఒక సింగిల్ సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూసినాం మీరు. అది నేను కూడా చెప్పాను. సో స్క్రోల్ చేస్తుంటే మీ ఫస్ట్ SVR ఫాస్టింగ్ జర్నల్ అని వచ్చింది. ఆ రోజు నుంచి మీ ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ కంప్లీట్గా చూశానన్న. థ్యాంక్ యూ. నాకు అవన్నీ చూడడానికి స్టిల్ ఒక 1 hour అట్లా పట్టింది అనుకుంటా. చెప్పారు మెసేజెస్ అన్నకి. అవును సార్, అవునన్నా. అయితే ఇక స్టార్ట్ చేయాలనుకున్నాను. నాకు మోటివేషన్ వచ్చింది మీ వీడియోస్ అన్ని, దీంట్లో నాకు హెల్ప్ అవుతుంది, నేను దీంతో పాటు సెట్ అయిపోతాను. స్టార్ట్ చేద్దాం. ఫైన్ నాట్ అన్ ఇష్యూ. ఆల్మోస్ట్ ఇప్పుడు 12 days అన్న ఫాస్టింగ్, 16:8. గుడ్. యా నైస్, సూపర్. నేను కంపానియన్ యాప్ తీసుకున్నాను. యా చెప్పావు అప్పుడు. 3 months కి తీసుకున్నాను 699 తో. అది వర్త్ ఇట్. టాబ్లెట్ కూడా తీసుకుంటున్నాను అన్న. డైలీ 1 కదా అది నైట్. ఏది మ్యాగ్నీషియమా? గ్లైసినేట్. అదే మీరు 2 తీసుకోవచ్చు. అది నార్మల్గా 2 తీసుకోవచ్చు. 1 or 2. టైమింగ్ పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోండి సరిపోతుంది అంతే. 2 తీసుకోవచ్చు అన్న. బాడీకి 2 సరిపోతుంది. దాని మీద రాసి ఉంటుంది 2 తీసుకోవచ్చు అని. అవును, అది నెక్స్ట్ డే తర్వాత చూసాను అనమాట. యా ఫైన్, ఏం కాదు. డన్. ఐ ఫీల్ లైక్ కొంతమంది స్టార్ట్ చేశారు అండ్ సమ్ ఆర్ అబౌట్ టు స్టార్ట్. ఐఎమ్ హ్యాపీ. సో నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, సారీ. సో లైక్ నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ సేమ్ ఇదే విధంగా మనం ప్లాన్ చేసుకొని లైక్ చిన్న డౌట్ అన్న. చెప్పండి అంజీ బ్రో. అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా 35 hours ఫాస్టింగ్ కంప్లీట్ చేశానని. యా అప్పుడు ఏమైందంటే నేను వేరే ఇన్స్టాగ్రామ్ లోనే స్క్రోలింగ్ చేస్తుంటే వచ్చింది. అంటే 24 hours కన్నా ఎక్కువ చేస్తానంటే బాడీలో ఫ్యాట్ డైజెస్ట్ అయ్యి బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది హార్ట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నట్లు విన్నాను. దానిపైన అది అంటే ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది బేసిక్గా. బట్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఒకటేసారి మార్చుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ 10 hours ఒక 1 week వేస్తాం, తర్వాత 12 hours, తర్వాత 14, తర్వాత 16. ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నార్మల్గా మన ఇంట్లో అందరూ ఉపవాసాలు చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ హెల్త్లు ఖరాబ్ అయినాయా? సింపుల్ ఎగ్జాంపుల్ నాకు చెప్పండి. నేను 24 hours ఫాస్టింగ్ కూడా నేను 3 times చేశాను. ఆల్మోస్ట్ 17 hours పైనే అదే అంటున్నాను కదా. ఇప్పుడు దీంట్లో చాలా వరకు ఏంటంటే అపోహలు చాలా ఉన్నాయి. మొత్తం హెల్త్ ఖరాబ్ అవుతుంది కావచ్చు అది ఇదని. నేను లైవ్గా ఒక డాక్టర్ చూశాను, 70 days చేసిండు ఆయన ఓన్లీ వాటర్ ఫాస్టింగ్. ఆయన బతికే ఉన్నాడు మరి. ఆల్మోస్ట్ 28 kg తగ్గిండు ఆయన. నేను ఇంకొక క్యాన్సర్ సంబంధించి ఒక ఇష్యూ అయింది ఆయనది, ఆల్మోస్ట్ stage 4 క్యాన్సర్. ఆయన ఎవ్రీ 2 monthsకి 12 days ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేస్తాడు. దానివల్ల ఆయన క్యాన్సర్ కీమోథెరపీ తీసుకోవట్లే, ఆయన ఓన్లీ ఫాస్టింగ్ మీదనే డిపెండ్ అయిన ఆయన. ఇప్పుడు మనం అంటే ఫాస్టింగ్ అనేది మనకు ఆప్షనల్, బట్ క్యాన్సర్ stage 4 ఆయనకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కదా. మరి ఆయన ఫాస్టింగ్ ఎందుకు రిలే అయ్యండి మరి ఆయన?
సో కాబట్టి చాలా అపోహలు, మిత్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మనం ఒక్కొక్క సెషన్లో మనం ఎవ్రీథింగ్ నేను అంటే విల్ గో త్రూ. ఈవెన్ మీరు అన్నట్టు 17 hours కానీ 24 hours కానీ చేసినప్పుడు మన బాడీలో చేంజెస్ ఏమొస్తాయి, ఫస్ట్ వాటర్ ఇలా డ్రాప్ అవుతుంది, మళ్ళీ మనం తినగానే 1-2 kgs అనేది ఇమీడియట్గా గెయిన్ అవుతాం మనం. ఈ ప్రతి దాని మీద విల్ గో త్రూ ఎవ్రీథింగ్. సో దానికి మీకు డౌట్స్ ఎవ్రీథింగ్ ఉన్నా మనం వీక్ 2 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ మీరు అన్న డౌట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా, ఫాస్టింగ్ గురించి మీరు అన్నట్టు హెల్త్ ఇష్యూలు ఏమైనా డ్యామేజ్ వస్తుంది ఎవ్రీథింగ్ అనేది మనం వీక్ 2 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా బ్రో? అంజీ బ్రో, యా ఓకే డన్. ఓకే అండి, దెన్ ఐల్ టేక్ లీవ్ దెన్. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీక్. ఓకేనా, బాయ్.